గతసారి నెగోసియేషన్స్ ఏం చూసామంటే 71-72 మందిని తీసుకొచ్చింది ఇరాన్. ప్రతి అంశంలో ఎక్స్పర్ట్ని తీసుకొచ్చారు. పాకిస్తాన్ సెనేటర్ ఒకతను ఒక అమెరికన్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ అని ఏమన్నాడంటే, జేడీ వ్యాన్స్ వాస్ లైక్ ఎ బేబ్ ఇన్ ద ఫారెస్ట్ అన్నారు, బేబ్ ఇన్ ద వుడ్స్ అన్నారు. అంటే అడవిలో చిన్నపిల్లలు తప్పిపోతే ఎలా ఉంటారో అలా ఉండడం. అసలు ఏం మాట్లాడుతున్నారు, ఇరాన్ ఏం అడుగుతోంది, వీళ్ళు ఏం సమాధానం ఇస్తున్నారు, ఇది ఏమీ తెలియలేదు. లెన్స్ కార్ట్ హిందూ సంస్కృతి సంప్రదాయాలకు నువ్వు ప్రతిబింబించే విధంగా ఉండేటువంటి ఏవి కూడా ధరించడానికి వీల్లేదు అని ఒక హుకుం జారీ చేసింది. ఆ ఆదేశాలకు వెనకాల ఉన్న శక్తులు ఎవరు అని అంటే కనుక డీప్ స్టేట్ అని ఈ మధ్య కాలంలో మనకు అర్థమవుతోంది. కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. ఈ రోజు మనం టెక్నాలజీ ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా చూస్తే కనుక ఇండియన్స్ డామినేట్ చేస్తున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అంటున్నారో దాని వెనకాల భారతీయుల కంట్రిబ్యూషన్ విపరీతంగా. నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించే చర్చా కార్యక్రమం గ్లోబల్ రౌండప్ 243వ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చాము. ఈ వారంలో జరిగినటువంటి అంతర్జాతీయ పరిణామాలపై విశ్లేషించేందుకు మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం గ్లోబల్ రౌండప్ లోకి వెళ్లే ముందు గత వారం 242వ ఎపిసోడ్ లో వచ్చిన కమెంట్స్ కొన్ని చూద్దాం. చూసారు కదా, అది గత వారం వచ్చినటువంటి కొన్ని కమెంట్స్. అవి ఈ వారం ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ అంశము, వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగినటువంటి కాల్పులు. అమెరికా రాజధానిలో, అందులోనూ వైట్ హౌస్ కరస్పాండెన్స్ డిన్నర్ కండక్ట్ చేస్తున్న టైంలో, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ లేకపోతే వీళ్ళందరూ ఉన్నటువంటి టైంలో సడన్ గా ఫైర్ ఓపెన్ అవడము, అక్కడ ఒక బాల్ రూమ్ లో ఒక వ్యక్తి, ఒక ఆగంతకుడు వచ్చి ఫైర్ చేయడము. దీంతో ఒక్కసారిగా సెక్యూరిటీ సిబ్బంది కంగు తిన్నారు. ఎట్ ద సేమ్ టైం వెంటనే రియాక్ట్ అయ్యారు, అతన్ని పట్టుకున్నారు. ఎవరికి ప్రాణహాని జరగలేదు. ఒక సెక్యూరిటీ ఆఫీసర్ కి గన్ ఫైరింగ్ లో ఆయనకి బుల్లెట్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉండడం వల్ల ఆయనకి ఏం ప్రాణాపాయం అయితే జరగలేదు. బట్ ఎస్, ఒక పెద్ద సెక్యూరిటీ బ్రీచ్ గానే దీన్ని చూడాల్సి ఉంటుంది. అమెరికా లాంటి దేశంలో, అగ్రరాజ్యం అని చెప్పబడే అమెరికా లాంటి దేశంలో నిజంగా ఇలాంటి పరిస్థితి, అంటే ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ మీదనే దాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి. సరే, అప్పుడు అది ఎలక్షన్ క్యాంపెయిన్ లో జరిగింది. బట్ ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు వైట్ హౌస్ కరస్పాండెన్స్ డిన్నర్ లో జరిగినటువంటి ఘటన, డిన్నర్స్ నిర్వహిస్తున్నటువంటి అదే హోటల్లో జరిగినటువంటి ఘటనని ఎట్లా చూడాలి సార్? డీటెయిల్స్ ఏంటి, దీని గురించిన వివరాలు ఏంటి సార్? అంటే మనకి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు మనకు తెలిసిన విషయం ఏంటంటే, కోల్ థామస్ అలెన్ అన్నటువంటి వ్యక్తి, కాలిఫోర్నియాకు చెందినటువంటి వ్యక్తి, అతను షూట్ చేశాడు అని చెప్పి మనకు తెలుస్తాం. అతను హౌస్ గెస్ట్, అంటే ఈ వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో ఒక రూమ్ లో ఉంటున్నాడు. ఈ ఏదైతే డిన్నర్ ఉందో బాల్ రూమ్ లో జరుగుతోంది. అది కొన్ని గంటలు ఉంటుంది, 3-4 గంటలు ఉంటుంది, అయిపోతుంది. తర్వాత 3 గంటలు, బహుశా అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ ఆ హోటల్లో మామూలుగా గెస్ట్లు వస్తూ పోతుంటారు కదా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సపరేట్ గా వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళవి ఎలాగో ఉన్నాయి. ఈ యొక్క బాల్ రూమ్ ను మాత్రమే వీళ్ళు సెక్యూరిటీ స్టాఫ్ అంతా కూడా దాన్ని ఒక విధమైనటువంటి ప్రోటోకాల్స్ పెట్టుకున్నారు. దానికి మిగతా హోటల్స్ లో అంత సెక్యూరిటీ, మిగతా వాటికి నార్మల్ సెక్యూరిటీ ఉన్నది. ఒక్క బాల్ రూమ్ మాత్రమే ఇంత సెక్యూరిటీ. సో అంటే ఈ వ్యక్తి ముందుగానే ఆ హోటల్లో దిగి అక్కడ డిన్నర్ జరుగుతుందని తెలిసి కాపు కాసి ఫైర్ చేశాడా, ఇవన్నీ కూడా మనకి ఎంక్వైరీస్ లో తెలియాల్సి ఉంది. అదృష్టవశాత్తు అతన్ని పట్టుకోగలిగారు, వీళ్ళు అరెస్ట్ చేయగలిగారు. కాబట్టి ఇంట్రాగేషన్ ఏం తెలుస్తుందో మనకు తెలియదు. కానీ మనకు తెలుసు ఇటువంటివన్నీ కూడా సెన్సిటివ్ ఇష్యూస్. ఏంటంటే కనుక సత్యాసత్యాలు మనకు ఎలా వస్తాయి బయటికి అన్నది పెద్ద ప్రశ్న అనేది. బహుశా మనకు రాబోయే రోజుల్లో ఇది ఇరాన్ తో సంబంధం ఉన్నది, ఇరానే ఇతన్ని హైర్ చేసి పంపించింది అనేటువంటి ఒక నేరేటివ్ స్పిన్ చేసి మనం ఆశ్చర్యపోక్కర్లేదు. ఒక విషయం ఏంటంటే, అతను ముస్లిం కాదు. 2, అతను అంటే నాన్ వైట్ కాదు, వైట్ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తే. కాబట్టి ఈ అంశాల దృష్ట్యా మనకు కొంత దీంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, బహుశా లెఫ్ట్ వర్సెస్ రైట్ అలా మనం చూడొచ్చు. లెఫ్టిస్ట్ వర్సెస్ మాగా
అలా మనకు కనిపిస్తున్నది ఇప్పుడు. ఎందుకంటే కాలిఫోర్నియా మనకు డీప్ బ్లూ స్టేట్, అది డీప్ బ్లూ స్టేట్ లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి ఈ యుద్ధాలు, అతను చేస్తున్నటువంటి పరిస్థితుల వల్ల విసిగిపోయి అతను ఏమైనా అటాక్ చేశారా, క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇతని మీద దాడి జరిగింది. కాబట్టి ఒక అల్ట్రా లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి అటాక్ చేశాడా, లేదా ఏదైనా వేరే విదేశీ శక్తికి దాసోహం అంటూ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఈ అటాక్స్ జరిగినాయా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ తేలవలసిన విషయాలు. కానీ ఇది ఒక ఘటన జరిగింది. ఇది అమెరికాలో మనం చూస్తున్నాం గన్ కల్చర్ ఎంత దారుణంగా ఉందో, అక్కడ వాళ్ళ జనాభా ఎంత ఉన్నదో జనాభాకు 3 రెట్లు వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి ఆ దేశంలో. వాళ్ళ అమెరికన్ జనాభా కంటే 3 రెట్ల గన్స్ ఉన్నాయి. కాబట్టి రమారమి సంవత్సరానికి కనీసం అంటే ఒక 150 నుంచి 200 మంది చనిపోతున్నారు దీంట్లో, ప్లస్ ఇంకొక 500-600 మంది గాయపడుతున్నారు. ఒక గన్ అటాక్స్ అన్నవి సంవత్సర వ్యాప్తంగా కనీసం అంటే 200-300 ఘటనలు జరుగుతాయి అక్కడ. అంటే ఆల్మోస్ట్ రోజుకు ఒకటో రెండో జరిగేటువంటి యావరేజ్ మనం చూస్తున్నాం. కాబట్టి దాంట్లో మరి ఇది నార్మల్ గన్ అటాక్సా, లేకపోతే అతను ఏమైనా మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి అతను చేశాడా, మరి ఏదైనా ఇతరత్ర కారణాల వల్ల చేశాడు, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ తేలవలసి ఉంది. కానీ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి పాలిటిక్స్ వల్ల సమాజం వర్టికల్ గా చీలిపోయిన విషయం కూడా మనం గుర్తించుకోవాలి. దాంట్లో ఏదర్ ప్రభుత్వాన్ని ప్రేమించడమైనా చేస్తారు, లేదా కంప్లీట్ గా వ్యతిరేకించి దాన్ని ద్వేషించేటువంటి శక్తులు, ఇటువంటి ఒక 2 వర్గాలుగా చీలిపోయింది ఆ దేశం, ఆ సమాజం అంతా కూడాను. దాని యొక్క పరిణామంగానే ఇటువంటి ఘటనలు మనం చూస్తాం. ఓకే, సూపర్ సార్. యాక్చువల్లీ నిజంగా మాట్లాడితే అమెరికా వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ లెక్కలు గతంతో పోల్చితే మాత్రం చాలా దారుణంగానే మారిపోయినాయన్న విషయం మాత్రం ఇప్పుడు పదే రుజువు అవుతుంది కదా. అంటే ఒకటి మనకు రొనాల్డ్ రీగన్ మీద కూడా ఫైరింగ్ అయింది. ఇదివరకు చాలా ప్రెసిడెంట్స్ మీద ఫైరింగ్స్ జరిగినాయి. ఏ సెక్యూరిటీ కూడా 100% ప్రోటోకాల్ పెట్టలేరు. ఒక బుల్లెట్ చాలు, తగలాల్సిన చోట తగిలితే చనిపోతారు. అప్పటికీ వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత అయితే ప్రతి వ్యక్తిని కూడా స్కాన్ చేయగలదు. వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాస్ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులందరినీ కూడా స్కాన్ చేసి వాళ్ళ ప్రొఫైల్ అంతా కూడా ఎదురు కనిపిస్తుంది. అంతేకాదు ప్రొఫైల్లో థ్రెట్ పర్సెప్షన్స్ కూడా వాళ్ళు కలర్ కోడింగ్ తో సహా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ అద్భుతమైన టెక్నాలజీ ఉన్నది. అఫ్ కోర్స్ అమెరికా దగ్గర ఉంది, చైనా దగ్గర ఉంది, చాలా దేశాల్లో ఉన్నాయి ఇవన్నీ కూడాను. ఎస్పెషలీ ఈ ఎలీట్ కమాండోస్ ఎవరైతే సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటారో, ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ ఉంటారో, వాళ్ళ దగ్గర హైయెస్ట్ టెక్నాలజీ ఉంటుంది వాళ్ళకి. అయినా కానీ ఇది స్లిప్ అయిందంటే కనుక అర్థం చేసుకోవచ్చు ఒక ఎంతటి సెక్యూరిటీ వాళ్ళని పెట్టినా కానీ ఛేదించగలిగినటువంటి పరిస్థితులు ఎక్కడైనా రావచ్చు. ఈవెన్ అమెరికాలోనే వచ్చిందంటే కనుక మిగతా దేశాల పరిస్థితి ఏంటి? ఒక ఉన్మాదిని ఆపడం అన్నది చాలా కష్టం. ఉన్మాది బుల్లెట్ని మీరు ఆపగలరేమో కానీ అతను ఆలోచన ఆపలేదు. కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి ఏదో విధంగా అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు అతను. వీక్నెస్ కనుక్కొని వాళ్ళు అటాక్ చేస్తారు. కాబట్టి ఇది అమెరికన్ కల్చర్ లోనే ఉన్నది. గన్ కల్చర్ దగ్గర నుంచి తీసుకొని ఇంకెటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి సెక్యూరిటీ విపరీతంగా పెరిగింది. అయినా కానీ కూడా దాన్ని తప్పించుకొని కొట్టగలుగుతున్నారు అంటే కనుక అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ సెక్యూరిటీ ఏజెన్సీ, సెక్యూరిటీ ఫోర్సెస్ చాలా నైపుణ్యంతో, చాలా చాకచక్యంతో వాళ్ళు దాన్ని ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని కంట్రోల్ చేయగలిగారు. బట్ త్రుటిలో తప్పిందని అనుకోవచ్చు. ఒక బుల్లెట్ పొరపాటున ఎవరికి తగిలి చనిపోయినా కానీ మనం ఏం చెప్పలేము. ఎందుకంటే అక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు, తర్వాత మనకు మలీనియా ట్రంప్ ఫస్ట్ లేడీ కూడా ఉన్నారు అక్కడ. అలాగే చాలా మంది సెక్రటరీస్ ఉన్నారు, ప్రెస్ కరస్పాండెంట్స్ అందరూ ఉన్నారు. ఎవరికి తగిలి ఏం ప్రాణ నష్టం జరిగినా కానీ చాలా పెద్ద ఇష్యూ అయి ఉండేది అది. సో సెక్యూరిటీ ఏజెన్సీస్ చాలా పటిష్టంగానే దాన్ని హ్యాండిల్ చేయగలిగారు. కాబట్టి వాళ్ళని మనం అభినందించాల్సిందే. ప్లస్ ఒకదానికి బుల్లెట్ తగిలింది, ఆ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ఉండడం వల్ల తను ప్రాణాలకు దక్కాయి అతనికి. బట్ ఇది ఈ సెక్యూరిటీ రిస్క్ అనేది ఏ దేశంలోనే ఉంది, మన దేశంలో ఉండేది. మన ప్రధానమంత్రిని కోల్పోయాం మనం, 2 ప్రధానులు కోల్పోయాం మనం. కాబట్టి ఈ రిస్క్ అన్నది ఎంత సెక్యూరిటీ పెట్టినా కానీ కూడా చాలా కష్టమైనటువంటి విషయం. అమెరికాలో ఈ ఘటనని సక్సెస్ఫుల్ గా ఆపగలిగినటువంటి వాళ్ళ ఫోర్సెస్ మనం తప్పకుండా అభినందించాలి. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఇరాన్ అమెరికా చర్చలు మళ్ళీ మొదటికే వచ్చాయి. అంటే రెండవ దశ చర్చలు జరగాల్సింది ఉండే, దాన్ని ట్రంప్ క్యాన్సిల్ చేశాడు ఆ డెలిగేషన్ ని. అట్ ద సేమ్ టైం
ఇరానియన్స్ కూడా అసలు మేము చర్చలకు మేము వెళ్ళమని వీళ్ళు చెప్పారు. మీరు మొదటి నుంచి అంటున్నారు, మీ స్మైల్లో అర్థమవుతుంది నాకు అసలు ఇది జరిగే వ్యవహారం కాదని ఫస్ట్ డే మీరు చెప్పారు నాకు. సో ఎస్, అదే జరుగుతుంది అంతే, నథింగ్ ఎల్స్. సో ఒకసారి చెప్తారా అంటే ఈ వారంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి? ఇంకా ఈ చర్చలు, ఈ ప్రహసనము, పాపం పాకిస్తాన్ కి ఏదో ఇందులో నుంచి ఏదో ఒరుగుతుంది, ఏదో జరుగుతుంది అని అనుకున్నటువంటి ఆశలు 10 సార్లు అమెరికన్ డెలిగేషన్ వస్తూ, ఇరాన్ డెలిగేషన్ వస్తూ ఉంటే కొంత పాకిస్తాన్ అంతో ఇంతో తెరిపి తెచ్చుకునేది వాళ్ళకు, వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో. సో అవన్నీ ఆశలు అడియాశలు అవుతున్నాయా? అసలు ఏం జరుగుతుంది చెప్తారా? అసలు పాకిస్తాన్ సీన్ లోనే లేదు. పాకిస్తాన్ ని ఒక తోలుబొమ్మలా ఆడిస్తోంది అమెరికా. మోర్ స్పెసిఫిక్లీ డొనాల్డ్ ట్రంప్ వీళ్ళని కంప్లీట్ గా ఒక, మనకు తెలుసు కదా, కోతిని మన ఎలుగుబంటిని ఆడిస్తాడు కదా వాడు, దాన్ని తాడు కట్టి తిప్పి ఆడిస్తాడు కదా, అలా ఆడిస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్. కాబట్టి పాకిస్తాన్ కంటూ ఏం అస్తిత్వం లేదు, పాకిస్తాన్కి వాళ్ళ మాటకు విలువ లేదు. ఇరాన్ చాలా స్పష్టంగా చెప్పింది, పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ రిలయబుల్ నెగోషియేటర్ అని చాలా స్పష్టంగా చెప్పారు. పాకిస్తాన్ నమ్మదగ్గటువంటి మధ్యవర్తిత్వం చేయట్లేదు, చాలా స్పష్టంగా ఇరాన్ దగ్గర నుంచి మన స్టేట్మెంట్ వచ్చింది. కానీ ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం చేయాలి కాబట్టి ఈరోజు పాకిస్తాన్ ముందర పెట్టి అమెరికానే డైరెక్ట్ గా మాట్లాడుకుంటుంది ఇరాన్ తోటి. గతంలో ఒమాన్ మధ్యవర్తిత్వం చేసినప్పుడు ఇరాన్ అమెరికా ఇద్దరు ఎదురు కూర్చోలేదు. మొదటిసారి ఇస్లామాబాద్ లో గతసారి జరిగిన ఒక వారం 10 రోజుల క్రితం జరిగినటువంటి చర్చల్లో ఇద్దరు ఒకటే టేబుల్ మీద కూర్చున్నారు, ఎదురు చూసుకున్నారు, షేక్ హ్యాండ్లు ఇచ్చుకున్నారు, అన్ని జరిగినాయి. కానీ ఫోటోస్ రిలీజ్ చేయడానికి ఇరాన్ ఒప్పుకోలేదు, కాబట్టి ఫోటోస్ బయటికి రాలేదు. మనకి ఫస్ట్ టైం ఇది జరిగింది. అంటే పాకిస్తాన్ ని పక్కన పెట్టేసి ఓన్లీ పాకిస్తాన్ వెన్యూని తీసుకున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే నేషనలిస్ట్ హబ్ ఏదో నువ్వు కార్యక్రమం చేయాలంటే కనుక ఏదో ఒక హాలు, ఒక హోటల్లో ఏదో ఒక బాల్ రూమ్ లాంటిదో ఏదో ఒక బోర్డ్ రూమ్ లాంటిది మనం కిరాయికి తీసుకుంటాం. పాకిస్తాన్ కిరాయికి తీసుకున్నారు. అంతకుమించి మామూలుగా అయితే కొన్ని ఆర్గనైజేషన్స్ చేస్తున్నప్పుడు మీడియా పార్ట్నర్ అని, సోషల్ మీడియా పార్ట్నర్ ఇట్లా పెడతారు కదా, అట్లా ఇప్పుడు డిస్కషన్ పార్ట్నరా సంథింగ్ ఏదో అట్లా అనుకోవచ్చు. వెన్యూ మనం ఇన్విటేషన్ కార్డు రాస్తాం కదా, వెన్యూ ఎక్కడ రాస్తాం కదా, అలాంటిది. అంతకు మించి ఇంకేం లేదు, వెన్యూ తప్ప ఇంకేం లేదు, వాళ్ళకి ఏమీ అస్తిత్వం లేదు. అది గతసారి నెగోసియేషన్స్ మనం చూసినప్పుడు ఏం చూసామంటే 71 72 మందిని తీసుకొచ్చింది ఇరాన్. ప్రతి అంశంలో ఎక్స్పర్ట్ని తీసుకొచ్చారు. న్యూక్లియర్ చర్చలకు సంబంధించి, న్యూక్లియర్ మెటీరియల్ సంబంధించి, న్యూక్లియర్ వెపన్స్ సంబంధించి, న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ సంబంధించి, న్యూక్లియర్ చట్టానికి సంబంధించి, అలాగే మనకు లాంగ్ రేంజ్ మిజైల్స్ సంబంధించి, స్టేట్ ఆఫ్ హార్మోస్ సంబంధించి, ఇంటర్నేషనల్ లా ఆఫ్ సీ క్లాస్ గురించి, మనకు ఇలా ప్రతి అంశంలో ఒక ఎక్స్పర్ట్ తీసుకొచ్చింది ఇరాన్. అమెరికా ఏ అంశంలో చర్చించినా ఆ అంశంలో చర్చించడానికి సిద్ధంగా వాళ్ళు ఒక విధమైనటువంటి అంత ఎక్స్పర్ట్ కమిటీని తీసుకొచ్చింది ఇరాన్. అమెరికా ఏం చేసింది, స్టీవ్ విట్కాఫ్, జెరాడ్ కుష్నర్ని పంపించింది, జేడీ వ్యాన్స్ ని పెట్టింది ముందర. జేడీ వ్యాన్స్ కి అసలు ఇన్ఫాక్ట్ నేను రీసెంట్ గా ఒక వీడియో చూశాను. పాకిస్తాన్ లో పాకిస్తాన్ సెనేటర్ ఒకతను ఒక అమెరికన్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ అని ఏమన్నాడంటే, జేడీ వ్యాన్స్ వాస్ లైక్ ఎ బేబ్ ఇన్ ద ఫారెస్ట్ అన్నాడు, బేబ్ ఇన్ ద వుడ్స్ అన్నాడు. అంటే అడవిలో చిన్నపిల్లలు తప్పిపోతే ఎలా ఉంటారో అలా ఉన్నాడు. అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఇరాన్ ఏం అడుగుతోంది, వీళ్ళు ఏం సమాధానం ఇస్తున్నారు, ఇతనికి ఏమీ తెలియలేదు. అక్కడి నుంచి మొత్తం కంట్రోల్ అంతా ఎక్కడో ఉన్నది, వీళ్ళకి ఏమి అర్థం కాకుండా వచ్చారు వీళ్ళు తెలుస్తుంది. స్టీవ్ విట్కాఫ్, జెరాడ్ కుష్నర్ కంప్లీట్ గా ఇజ్రాయలీ ఏజెంట్స్ గా పనిచేశారు. వాళ్ళిద్దరికి ఏం అథారిటీ ఉంది? వాళ్ళ సెనెట్ హియరింగ్ లో ఏమైనా వాళ్ళని కన్ఫర్మ్ చేశారా? వీళ్ళు ఏమైనా అమెరికన్ రిప్రజెంటేటివ్స్ అని చెప్పి అమెరికన్ ప్రభుత్వంలో ఎక్కడైనా వీళ్ళకి హోదా ఉన్నదా? ఎవరిని పంపించారు? అడ్వైజర్ అన్నాడు, అడ్వైజర్ కింద పంపించారు. అడ్వైజర్ ఎవరు డిసైడ్ చేశాడు? అడ్వైజర్ వెళ్తాడా, లేకపోతే మీ విదేశాంగ మంత్రో, విదేశాంగ సెక్రటరీనో, లేదా ఇతరత్ర న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్ ఎవరో వెళ్ళాలి కదా. అమెరికన్ డెలిగేషన్ సీరియస్ గా లేదు అని చెప్పి అరగాచి ట్వీట్ చేశాడు. వీళ్ళు సీరియస్ గా లేరు. సీరియస్నెస్ ఉంటే కనుక చర్చలు వస్తే కనుక దానివల్ల లాభం ఉంటుంది. కానీ వీళ్ళు ఊరికే సరదాగా వచ్చిపోతున్నారు కాబట్టి, ఏదో కాలాయాపన చేస్తున్నారు కాబట్టి మేము ఈ చర్చలో పాల్గొనము అని చాలా స్పష్టంగా కరాఖండిగా ఇరాన్ చెప్పేసింది. ఇరాన్ చెప్పేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా డెస్పరేట్ గా ఇరాన్ ఏదో విధంగా తీసుకురావాలని ప్రయత్నం చేశాడు. అసీమ్ మునీర్ని టెహరాన్ పంపించాడు, అలాగే మనకు షహబాజ్ షరీఫ్ ని రియాద్ పంపించాడు. ఇద్దరు వెళ్ళి ఏదో విధంగా ఇరాన్ని మళ్ళీ చర్చలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చాలా కష్టపడి చేశారు వాళ్ళిద్దరు.
కానీ ఇరాన్ ఏమనిందంటే మేము రాము, ఇంత నాన్ సీరియస్ దీనికి రాము అని చెప్పారు. కానీ ఏదో వీళ్ళు మొహం చెల్లకుండా ఉంటుందన్న పరిస్థితి చూసి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అరగాచి ఇస్లామాబాద్కి వచ్చాడు. కొన్ని గంటలు ఉన్నాడు. కొన్ని గంటలు ఉండి తన పక్షం ఏంటో, అంటే ఇరాన్ ఏ కండిషన్స్ ఉన్నాయో, ఇరాన్ యొక్క ఈ యొక్క యుద్ధానికి దీర్ఘకాలీనమైన పరిష్కారం ఇరాన్ దృష్టిలో ఏం ఉండాలి అన్నవి 4 ముక్కలు చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. చాలా స్పష్టంగా పాకిస్తాన్లో దిగక ముందర కూడా చెప్పాడు, అమెరికాతోటి చర్చలు చేయడానికి నేను రావట్లేదు అని చెప్పాడు. కాబట్టి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ నా టీంని పంపించలేదు, 18 గంటలు ఇంత దూరం ప్రయాణం చేసి ఇస్లామాబాద్ దాకా వెళ్ళి చర్చించడానికి అక్కడ ఎవరు లేకపోతే కనుక లాభం లేదు, కాబట్టి నేనే వెళ్ళొద్దన్నాను, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలవండి, అప్పుడు వస్తామని చెప్పి ఇరాన్కి చెప్పాను. ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ తర్వాత అదేమంటారంటే మనం ఒక కంటి తుడుపుగా చేస్తున్నటువంటి చర్య తప్పితే ఇంకేమీ లేదు. జస్ట్ ట్రైంగ్ టు క్లీన్ అప్ ద మెస్, అంతకంటే ఇంకేమీ లేదు. కాబట్టి ఈ రోజు మొత్తం కార్డ్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఇరాన్ లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతోంది. ఇరాన్ కంప్లీట్ గా డిప్లొమసీలో ఎలా ఎటువంటి పావులు కలపాలో అవన్నీ కలుపుతోంది. అమెరికా ఒక గుండాయిజం, ఒక గుండాగర్ది, ఒక విధమైనటువంటి బుల్లింగ్ తోటి వాళ్ళు వెళ్తున్నారు. కానీ వాళ్ళు అంతర్జాతీయ చట్టాలకు వాళ్ళు ఏం గౌరవం ఇవ్వట్లేదు. వాళ్ళ నెగోసియేషన్స్ లో పస లేకుండా వెళ్తున్నారు. 4-5 అంశాలు చెప్తున్నారు, ఇది మీరు ఒప్పుకుంటే చర్చలు ఉంటాయి. ఇక చర్చ ఎందుకు అది, దానికి కలవడం ఎందుకు, అది 4 ముక్కలు చెప్పేస్తే అయిపోయింది. వాళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకోలేదు, మీరేం చేస్తారు, యుద్ధం చేస్తారా, చేయండి, అంతే కదా, అంతకుమించి ఇంకేం లేదు దాంట్లో. కాబట్టి అమెరికన్ అప్రోచ్ లో ఈ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడము, చాలా రిజిడ్ స్టాండ్స్ తీసుకోవడం వల్ల ఇరాన్ ఇది నాన్ సీరియస్ నెగోసియేషన్ చెప్పి వాళ్ళు దానికి వైదొలిగారు, వాళ్ళు కంప్లీట్ గా వెనక్కి వెళ్ళిపోయారు. పైపెచ్చు మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే IRGC ఇది మొత్తం కంట్రోల్ తీసుకుంది. అది నెగోషియేటర్స్ అందరినీ కూడాను వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. అరగాచిని మాత్రం వాళ్ళు వెళ్ళనిచ్చారు. అరగాచి 3 దేశాలకు వెళ్తున్నాడు అతను. ఫస్ట్ ఇక్కడికి మనకు పాకిస్తాన్ వెళ్ళాడు, తర్వాత మనకు రష్యాకి వెళ్తాడు, ఒమాన్కి వెళ్తున్నాడు, 3 దేశాలకు వెళ్ళి వస్తున్నాడు. కాబట్టి అతను ఇరాన్ లో స్టాండ్ చాలా క్లియర్ గా ఉన్నది. మీరు చర్చల్లో ఇచ్చిపుచ్చుకోవడానికి సిద్ధపడితేనే రాండి, మాత్రం మాట్లాడతాం, లేకపోతే మేము మాట్లాడము, లాంగ్ టర్మ్ గేమ్ ఆడడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఇరాన్ చాలా స్పష్టంగా చెప్తుంది. డొనాల్డ్ ట్రంప్ ఏంటి, ఇమ్మీడియట్ గా రేపు పొద్దున హెడ్లైన్స్ వచ్చాయి, హెడ్లైన్స్ కోసం అతను ట్రై చేస్తున్నాడు. హెడ్లైన్స్ ఛాన్స్ ఇవ్వట్లేదు ఇరాన్. అందుకని ఈ చర్చలు సఫలం కావు, ఇది చర్చలు జరగవు అని నేను గతంలో కూడా చెప్పాను. లాస్ట్ గ్లోబల్ రౌండ్ అప్పుడు చర్చించుకున్నాం, అంతకంటే గ్లోబల్ రౌండ్ కూడా చర్చించుకున్నాం. కాబట్టి ఇది పరిస్థితి. అన్నిటికంటే కీలకమైనది నేను చెప్పాను, ఈ చర్చలు జరగనివ్వకుండా చూసేటువంటి పరిస్థితి బెంజమిన్ నెతన్యాహు కూడా క్రియేట్ చేస్తాడు. బెంజమిన్ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్ కి ఒక విధమైనటువంటి కన్సెషన్ ఇచ్చి హిజ్బుల్లా మీద దాడులు ఆపాడు. దాడులు ఆపడం వల్ల ఈ రోజు ఇరాన్ మళ్ళీ నెగోషియేషన్ టేబుల్కి వస్తుంది అని డొనాల్డ్ ట్రంప్ అనుకున్నాడు. కానీ అక్కడ గొంతెమ్మ కోరికలు పెట్టుకోలేసరికి ఇరాన్ ససేమి ఇరాన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. మే 1 కి ఈ యొక్క సీజ్ ఫైర్ ఎక్స్పైర్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ అమెరికా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటుందా? యూనిలాటరల్ గా డొనాల్డ్ ట్రంప్ అయితే ఎక్స్టెండ్ చేశాడు. నిజంగా యుద్ధం చేసేటువంటి ఓపిక ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు ఉన్నదా? ఇవన్నీ కూడా పెద్ద ప్రశ్న. సో చూద్దాం రాబోయే రోజుల్లో. డిప్లొమసీలో మాత్రం అమెరికన్ స్టాండ్ మారేంత వరకు కూడాను పెద్ద మార్పు ఉండదని నేను అనుకుంటున్నాను. ఇది ఇంకా కొంతకాలం కొనసాగేటువంటి దిశగా నాకు కనిపిస్తోంది. మే 1 కి సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అవుతుందా, లేదా మళ్ళీ కాల్పులు మొదలవుతాయా? ఇవన్నీ కూడా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క స్పెక్యులేషన్ బట్టి ఆధారం పడి ఉంటుంది. తను కనుక మార్కెట్లో తను స్పెక్యులేట్ చేయాలి, దానివల్ల యుద్ధం మళ్ళీ స్టార్ట్ చేసి నేను పైసలు సంపాదించుకోవాలి, 4 రోజులు బాంబులు వేసి మళ్ళీ ఆపేస్తాను, అలా ఏమని అనుకున్నాడంటే బహుశా యుద్ధం మొదలుపెట్టినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. లేకపోయినా ఎక్స్టెండ్ ఏదో బెదిరించి లాస్ట్ దాకా అది చేస్తాను, ఇది చేస్తాను, నాశనం చేస్తానని బెదిరించేసి లాస్ట్ మినిట్లో ఎక్స్టెండ్ చేయొచ్చు. దానివల్ల మార్కెట్స్ కింద మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు సంపాదించుకోవచ్చు. అందుకనే అబ్సల్యూట్ ఓపెన్ కరప్షన్ అన్నది ఈరోజు డొనాల్డ్ ట్రంప్ రెజ్యూమ్ చేస్తుంది. ఇది ఇలా ఉండగా వాళ్ళ సైనికుడు ఒకడు వెనిజుయేలాలో నికోలస్ మడూరోని ఎత్తుకొని వచ్చినటువంటి సైనిక దళంలో ఒక ఇంపార్టెంట్ ఆఫీసర్ని అరెస్ట్ చేసింది అమెరికా ఈరోజు. ఎందుకు అరెస్ట్ చేసింది? అతను ఈ స్పెక్యులేషన్ చేశాడు, నికోలస్ మడూరో మీద యాక్షన్ జరగబోతోంది అని అతనికి తెలుసు. కాబట్టి వాళ్ళ బెట్టింగ్ యాప్స్ లో అతను బెట్ చేసి $4 లక్షల సంపాదించుకున్నాడు. ఇది జరగబోతోంది అని అతను చెప్పాడు, జరగదు అని అందరు అన్నారు, బెట్లు పెట్టారు, దాన్ని అతను గెలిచాడు. అంటే అతనికి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ తెలిసి అతను ఇది చేశాడు అని చెప్పి అతన్ని అరెస్ట్ చేశారు. $4 లక్షల ఏ పాటికి? డొనాల్డ్ ట్రంప్ కుటుంబము, అతని యొక్క
దగ్గర ఉన్నటువంటి సమీప అతనికి ఉన్నటువంటి టీం వాళ్ళందరూ కలిసి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ స్పెక్యులేషన్ సంపాదించుకుంటున్నారు. వీళ్ళని అందరినీ అరెస్ట్ చేయాలి. సైనికుడిని అరెస్ట్ చేశారు. అతను చేసిన తప్పే, తప్పకుండా అతని ఇన్ఫర్మేషన్ దుర్వినియోగం చేసుకున్నాడు. కానీ ఎంత హిపోక్రసీ మనం అర్థం చేసుకోవచ్చు. ప్రెసిడెంట్ దగ్గర నుంచి అందరూ కరప్ట్. దీంట్లో ప్రెసిడెంటే కరప్ట్. ప్రెసిడెంట్ కుటుంబం జెరార్డ్ కుష్నర్ దగ్గర నుంచి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కరప్ట్. స్టీవ్ విట్కాఫ్ తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి అతని సిబ్బంది అందరూ కూడా పైసలు సంపాదించుకుంటారు. బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించుకుంటారు. ఓపెన్ కరప్షన్ అవుతుంది. కాబట్టి అందుకనే ఈ ఫస్ట్ మేకి మరి యుద్ధం మళ్ళీ కొన్ని రోజులు చేస్తాడా, లేకపోతే దాన్ని ఎక్స్టెండ్ చేస్తాడా, ఇవన్నీ చూడాలి. ఈ అమెరికా మాత్రం ఎఫెక్టివ్ గా వాళ్ళ కంట్రోల్ దాటిపోయింది. ఈ యుద్ధాన్ని ఆపేటువంటి ఛాన్స్ అమెరికా దగ్గర లేదు. ఈరోజు ఇరాన్ దగ్గర ఈ యొక్క సిచ్యువేషన్ వచ్చేసింది. ఇరాన్ లాంగ్ టర్మ్ గేమ్ ఆడుతోంది. అమెరికా ఏదో విధంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్న ప్రయత్నం చేస్తోంది. దాంతో ఇది ఇలాగే ఉంటుంది, ఈ సమస్య ఇలాగే ఉంటుంది. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఇక ఇది ఒక బ్రేకింగ్ న్యూస్. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ గురించి మనం డిస్కస్ చేయాలి. బంగ్లాదేశ్ లో సుమారు 100 మంది ఎయిర్మెన్ అండ్ ఆఫీసర్స్, ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి ఆఫీసర్స్, ఎయిర్మెన్స్ వీళ్ళని అరెస్ట్ చేసినట్టు అందులో కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పారిపోయారు. పాకిస్తాన్ కి, టర్కీకి, పోర్చుగల్ కి, న్యూజిలాండ్ కి ఇట్లా పారిపోయినట్టుగా తెలుస్తోంది. సో సుమారు 20 మంది ఆఫీసర్స్ అందులో ఉన్నారు, 100 మంది దాకా ఎయిర్మెన్ ఉన్నారని సమాచారం. బంగ్లాదేశ్ ప్రభుత్వము ఆ దేశపు ఎయిర్ ఫోర్స్ పైన ఈ క్రాక్ డౌన్ నిర్వహించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు ఏం జరుగుతోంది? యూనస్ హయాంలో మొత్తం పాకిస్తాన్ కి కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నట్టుగా కనిపించినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. మొత్తం పాకిస్తాన్ ISI వాళ్ళ ఆర్మీని మేనేజ్ చేసిందనే వార్తల గురించి కూడా మనం డిస్కస్ చేశాం. సో ఇప్పుడు దాని పరిణామమే ఇది అనుకోవచ్చా? దానికి రియాక్షన్ గానే ఇప్పుడు తారిక్ రెహమాన్ ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది అనుకోవచ్చా? అంటే తారిక్ రెహమాన్ ప్రభుత్వం వచ్చేసి అఫీషియల్ గా భారతదేశం తోటి మైత్రి మాకు చాలా ఉన్నది అని చెప్పుకుంటే కనుక వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అఫీషియల్ గా వాళ్ళు షేక్ హసీనా లాగా ఓపెన్ గా బాటంగా భారతదేశం తోటి మైత్రి ప్రకటించుకోవట్లేదు వాళ్ళు. కానీ భారతదేశం తోటి ఒక విధమైనటువంటి టాసిట్ అండర్స్టాండింగ్, ఒక అవగాహన పెట్టుకుని వాళ్ళు భారతదేశం యొక్క సపోర్ట్ తీసుకుని వాళ్ళు నడిపించుకుంటున్నారు. ఈరోజు మనం వాళ్ళకి కెరోసిన్ సప్లై చేసాం, వాళ్ళకి చాలా ఇంధనం సప్లై చేసాం, చాలా క్లిష్ట పరిస్థితులు ఉంటే వాళ్ళకి చాలా ఆదుకుంటున్నాం ఈరోజు. కానీ ఆ ప్రభుత్వం ఏంటంటే ఓపెన్ గా మన గురించి బయట చెప్పట్లేదు. వాళ్ళ ఈ యొక్క పాలిటిక్స్ వల్ల చెప్తున్నారు. కానీ ఇంటెలిజెన్స్ విషయాలకు వచ్చేసరికి వాళ్ళ ఖలీలుర్ రెహమాన్ అని చెప్పేసి వాళ్ళ NSA వాళ్ళ ఫారెన్ మినిస్టర్ అతను ఇక్కడికి ఢిల్లీకి వచ్చాడు. April 7th వచ్చాడు. 3 రోజులు ఉన్నాడు ఇక్కడ. అజిత్ దోవల్ గారిని కలిశాడు. ఇన్ఫాక్ట్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ కూడా వచ్చాడు అతను మారిషియస్ లో. నేను పెట్టిన పోస్ట్ లో అతని ఫోటో కూడా పెట్టాను. ఈ యొక్క చర్చలు, భారతదేశంతో చర్చలు చేస్తుండగా మనం అంటే దోవల్ గారి టీం కావచ్చు లేదా ఇతరత్ర మన టీం వాళ్ళకు చాలా క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. కీలకమైనటువంటి సమాచారం అందించిన తర్వాత ఇమ్మీడియట్ గా అక్కడ రైడ్స్ జరిగినాయి. ఆ రైడ్స్ లో 100 మంది పైచలకు వీళ్ళని అరెస్ట్ చేశారు. కొంతమంది పాకిస్తాన్కి పారిపోయారు, కొంతమంది న్యూజిలాండ్కి పారిపోయారు, కొంతమంది టర్కీకి వెళ్ళారు, కొంతమంది పోర్చుగల్ పారిపోయారు. అంటే ఎంత డీప్ గా పెనిట్రేట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. మనకు దీనికి సంబంధించినటువంటి చూచాయిగా మనకు కొంత ఎక్కడ మనకు డౌట్ వచ్చిందంటే ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశాడు. ఈసారి భారతదేశం పాకిస్తాన్ మీద ఏదైనా చర్య చేస్తే కోల్కతా మీద మేము దాడి చేస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. కోల్కతా మీద దాడి చేయడం అంటే కనుక పాకిస్తాన్ నుంచి కోల్కతా దాకా వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాడి చేయలేరు. ఆఫ్టర్ ఆల్ ఢిల్లీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తేనే సిరసాలో వాళ్ళ షహీన్లు, ఫటఫ్లు ఇవన్నీ మనం కొట్టాం. మన దగ్గర ఆ కెపాసిటీ ఉంది. ఇంత దూరం వాళ్ళ మిజైల్ వచ్చి మన ఎయిర్ డిఫెన్సెస్ పనిచేయలేదు అన్న పరిస్థితి ఉండదు. కాబట్టి పాకిస్తాన్ నుంచి కొట్టట్లేదు, బంగ్లాదేశ్ లో వాడుకోబోతున్నారు అన్నది మనకు అర్థమైపోయింది. అఫ్ కోర్స్ మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవన్నీ ట్రాక్ చేస్తున్నాయి. మనకు గతంలో ఉన్నటువంటి మహమ్మద్ యూనుస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేసింది, ఎటువంటి పనులు చేసింది, ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తున్నాం. అందుకని ఖలీలుర్ రెహమాన్ మన దేశానికి వచ్చినప్పుడు డీటెయిల్స్ అన్ని ఇచ్చాం. ఆ డీటెయిల్స్ ఆధారంగా ఈ చర్యలు తీసుకుని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు తారిక్ రెహమాన్ ప్రభుత్వం వచ్చి నెలన్నర దాటలేదు. ఇంకా వాళ్ళకి ఇంకా అంత అవగాహన, అంత ఇంటెలిజెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకు? తప్పకుండా భారతదేశం ప్రొవైడ్ చేసింది. మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఈ అరెస్ట్ అన్ని జరిగింది. అంటే పాకిస్తాన్ యొక్క ISI
అసీం మునీర్ ఎలాగైతే వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని పెనిట్రేట్ చేశాడో దాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అందుకనే మనం గతంలో చాలా క్లియర్ గా మనం మన గ్లోబల్ రౌండప్ అలాగే ఛాత్రంలో మనం డిస్కస్ చేసాం. బంగ్లాదేశ్ చికెన్ స్నేక్ చుట్టూతున్న 3 అదనంగా మన స్థావరాలు పెట్టుకున్నాం. మనకు బంగ్లాదేశ్ లో వెస్ట్ బెంగాల్ లో 2 పెట్టుకున్నాము. అలాగే మనకు మేఘాలయ అస్సాం ప్రాంతంలో కూడా పెట్టుకున్నాము. ఈ 3 అదనంగా మనం పెట్టుకున్నాం. ఎందుకు అంటే కనుక ఈ ఎయిర్ అటాక్స్ మన మీద జరగబోతున్నాయని మనకు తెలిసి దానికి కావాల్సిన ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ షీల్డ్, దానికి కావాల్సినటువంటి ప్రోటోకాల్స్, రెడార్స్, ఈ డ్రోన్ వార్ఫేర్ సంబంధించినవన్నీ కూడా మనం ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం. అక్కడ యుద్ధం మనకు పాకిస్తాన్తో జరిగింది, మనకు పంజాబ్, కశ్మీర్, రాజస్థాన్ ఈ ప్రాంతాల్లో దాడులు జరిగినాయి. కానీ మనం ప్రిపేర్డ్నెస్ బంగ్లాదేశ్ సైడ్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం తారిక్ రెహమాన్ ప్రభుత్వానికి అదే చెప్పాం. మీరు మాతో మైత్రి పెట్టుకుంటే ఈ లాభాలు ఉంటాయి, మీకు మాతో వైరం పెట్టుకుంటే నష్టపోతారు. మీరు ఎంత మీ ఎకానమీ దెబ్బతిందో మీరు చూశారు. కాబట్టి తారిక్ రెహమాన్ ప్రభుత్వం కూడా వాళ్ళు ముందర వాళ్ళ ఎకానమీని ఏ విధంగా మనం బాగు చేయొచ్చు అన్న దాని మీద ఫోకస్ పెడుతున్నారు. కాబట్టి ఈ పాకిస్తాన్ ఇన్ఫ్లుయెన్స్ కు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం అనేది మొదలుపెట్టారు. కాబట్టి అందరు ఏమన్నారు అప్పుడు, మనకు మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయిపోయింది, బంగ్లాదేశ్ పాకిస్తాన్ హస్తగతం అయిపోయింది, నేపాల్ చైనా హస్తగతం అయిపోయింది, శ్రీలంక పోయింది, మాల్డీవ్స్ పోయింది, పాకిస్తాన్ ముందరే లేదు, అసలు ఈ మోదీ ప్రభుత్వం ఎందుకు పనికిరాదు, మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ భారతదేశానికి వెళ్ళిపోయినాయి. ఇటువంటి డైలాగ్ మనం విన్నాం అన్ని కూడా. బ్యాక్ ఇన్ బిజినెస్. మాల్డీవ్స్ ఇండియా అవుట్ అన్న క్యాంపెయిన్ తో గెలిచినటువంటి మొయిజో ఈరోజు భారతదేశంతో రోజు వచ్చి మాట్లాడుతున్నాడు, మనతో మైత్రి పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సరే, చైనాను కూడా కోట్ చేస్తున్నాడు, అది వేరే విషయం. కానీ భారతదేశం ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయింది. ఇండియా అవుట్ అన్నటువంటి పరిస్థితి నుంచి మన ఇన్ఫ్లుయెన్స్ మళ్ళీ మాల్డీవ్స్ వచ్చేసింది. అలాగే బంగ్లాదేశ్ లో మనం లాంగ్ టర్మ్ ఆట ఆడుతున్నాం. కాబట్టి దీర్ఘకాలీనంగా మనం ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ వల్నరబిలిటీస్, వాళ్ళు ఏ అంశాల మీద వాళ్ళు దెబ్బలు తగులుతాయో, వాళ్ళకి ఏ అంశాల వల్ల వాళ్ళ కష్టాలు వస్తాయో అక్కడ భారతదేశం లేదు, వాళ్ళకి సొల్యూషన్ రావట్లేదు. అందుకని క్రమేపీ వాళ్ళు మన దీనికే గూట్లోకే వచ్చారు. అలాగే నేపాల్ కూడా వస్తుంది, శ్రీలంక వచ్చేసింది. మనం చూసాము, రాజపక్ష సోదరులు ఉన్నప్పుడు హమ్మద్ తోటానికి చైనా హస్తగతం చేశారు. అటువంటిది ఈరోజు క్రమేపీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడాను భారతదేశంతో మైత్రి పెంచుకొని భారతదేశం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అక్కడ మళ్ళీ పునఃస్థాపితం చేసే దిశగా వాళ్ళు దోహదపడ్డారు. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో భారతదేశాన్ని విస్మరించి ఏ దేశం కూడా దీర్ఘకాలీనంగా మన్నలేదు. బంగ్లాదేశ్ కూడా ఈరోజు భారత సర్క్యూట్ లో వచ్చింది. దాని పరిణామమే ఈరోజు ఐఎస్ఐ యొక్క ఆటను, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ను వాడుకొని మన మీద ఏదో పెద్ద దాడులు చేద్దాం అన్నది వమ్మైంది. సాయి, మనకు తెలుసు టెర్రరిజం అన్నది ఇన్ఫిల్ట్రేషన్ ల్యాండ్ గుండా, మనకు అంటే భూమి అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్, ఇంటర్నేషనల్ బార్డర్ దాటి వాళ్ళ టెర్రరిస్ట్ పంపించి అటాక్ చేస్తారు. చాలా కాలంగా చాలా దశకాలుగా చేశారు. 2 ముంబైలో సముద్రాన్ని వాడుకొని చేశారు, మనకు అజ్మల్ కసాబు వీళ్ళందరూ కూడా. 3 ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ను వాడుకొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ల్యాండ్, వాటర్, ఎయిర్ 3 కూడా వాడుకొని మన మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం ఐఎస్ఐ చేస్తారు. ఇంతవరకు ల్యాండ్ బేస్ చూసాము, సీ బేస్ చూసాము, ఇప్పుడు ఎయిర్ బేస్ అటాక్స్ అనేది వాళ్ళు ప్లాన్ చేశారు. దాన్ని త్రుటిలోనే తుంచేసాం మనం. కాబట్టి మనం పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళ దేశం సర్వనాశనమైన, వాళ్ళకి ఎంత కష్టాలు వచ్చినా భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకత, భారతదేశాన్ని ఏదో విధంగా కష్టపెట్టాలి అన్నటువంటి ఆ ఒక విషయం ఏదైతే ఉందో అది మనం చాలా సీరియస్ గా దాన్ని ఫోకస్ పెట్టాము, దాన్ని మనం కౌంటర్ చేయగలిగాం. సో ఏ విధంగా ల్యాండ్, సీ, వాటర్ ఏదైనా కానీ కూడా, ఆకాశం ఏదైనా కానీ కూడా వాడు వాడుకోవడానికి సిద్ధంగా ఉంది పాకిస్తాన్. అందుకని మనం అప్రమత్తంగా ఉంటున్నాం. మనం దాని పరిణామమే ఈరోజు బంగ్లాదేశ్ చేసినటువంటి ఈ రైడ్స్ అన్ని కూడా. ఓకే, సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. ఇది చాలా రామ్ మాధవ్ గారు ఇండియా ఫౌండేషన్ అధినేత అండ్ ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన కీలక నాయకుడు, గతంలో బీజేపీ జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి, మన తెలుగువాడు. సో ఆయన నిజానికి హడ్సన్ ఇన్స్టిట్యూట్ ఇండియా కాన్ఫరెన్స్, న్యూ ఇండియా కాన్ఫరెన్స్ లో వాషింగ్టన్ డీసీలో ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఆ వ్యాఖ్యని బేస్ చేసుకుని ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి విపక్షాలు కూడా, ముఖ్యంగా రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. రామ్ మాధవ్ గారు చెప్పిన మాట, ఆయిల్ ఇంపోర్ట్స్ విషయంలో మనము అమెరికా చెప్పినట్టుగా ఫస్ట్ మేము రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం, ఇరాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఆపాము, ఇంతకంటే మేము ఏం చేయాలి అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి వీడియో ఒకటి ఉంది. ఆ వీడియో ఫస్ట్ వచ్చింది.
హడ్సన్ ఇన్స్టిట్యూట్ కాన్ఫరెన్స్ లో మాట్లాడింది. తర్వాత రామ్ మాధవ్ గారు నేను మాట్లాడింది తప్పు అని, నేను అపాలజీస్ చెప్తున్నానని ఇమీడియట్ గా ఆయన అపాలజీస్ చెప్పారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఈ మధ్యలోనే రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ని, అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్లేస్ లో రాష్ట్రీయ సరెండర్ సంఘ్ అని కోట్ చేస్తూ ఆయన మాట్లాడడము, పూర్తిగా అమెరికాకు సరెండర్ అయిపోయారు, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము డొనాల్డ్ ట్రంప్ కి మోదీ సరెండర్ అయ్యారని, సో ఇప్పుడు చూడండి వీళ్ళే అంగీకరించారని ఈ మాటని మెయిన్ గా న్యూస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో దీని మీద అసలు మీ ఉద్దేశం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? రామాధవ్ గారితో మీకు సన్నిహిత సంబంధం ఉంది, మనం చాలా కాన్ఫరెన్సెస్ కి వారి దానికి మనం వెళతాము, మాట్లాడుతూ ఉంటాము. వారు చేస్తున్నటువంటి కృషి, అద్భుతమైన కృషి చేస్తున్నారు, భారతదేశాన్ని ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టడం కోసం ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్లు ఇవన్నీ నిర్వహిస్తున్నారు. సో బట్ ఆయన చెప్పిన మాటని వక్రీకరించారా? ఆయన చెప్పిన మాటల్లో కొంత సత్యం ఉంది, కొంత అసత్యం ఉందా? ఎట్లా ఈ అసలు వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ విపక్షాల విమర్శలను ఎట్లా చూస్తారు? అంటే రామ్ మాధవ్ గారు తర్వాత శౌర్య ధవల్ ఇద్దరు కలిసి నడిపిస్తున్నటువంటి ఇండియా ఫౌండేషన్ ఏదైతే ఉందో అది ఒక అద్భుతమైనటువంటి ట్రాక్ టు డిప్లొమసీ చేస్తుంది. ఇన్నోషన్ కాన్ఫరెన్స్ కాదు, ఇటువంటి చాలా చేస్తున్నారు. హిమాలయన్ కాన్ఫరెన్స్ చేశారు, చాలా చేశారు. వాటిల్లో వివిధ దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి డైరెక్ట్ గా మనం కెమెరాల ముందర చర్చించేటువంటి అంశాలు కాకుండా కెమెరా వెనకాల చర్చించేటువంటి అంశాలు చాలా ఉంటాయి. అవన్నీ కూడాను కంటిన్యూస్ గా అవన్నీ దానికి వాళ్ళు ఒక విధమైనటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు కాబట్టి దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక మనం చూసాం, ఒమాన్ లో అప్పుడున్నటువంటి మహమ్మద్ యూనిస్ ప్రభుత్వానికి సంబంధించిన ఫారెన్ అఫైర్స్ అడ్వైజర్ ని జయశంకర్ గారు కలిశారు. అది ఎక్కడైనా పబ్లిష్ చేయలేదు, బంగ్లాదేశ్ పబ్లిష్ చేయలేదు, అలాగే మనకు భారతదేశం కూడా పబ్లిష్ చేయలేదు. కానీ సుహాసిని హైదర్, సుబ్రహ్మణ్య స్వామి కుమార్తె, ఆవిడ అప్పుడు అక్కడికి కరెస్పాండెంట్ గా వచ్చింది కాబట్టి ఆవిడ వీళ్ళిద్దరూ కలిసి ఏదో మాట్లాడుకుంటున్నట్టు గమనించి ట్వీట్ చేసింది. ఆవిడ ట్వీట్ అందరూ పట్టించుకోలేదు, కానీ బట్ భారత ప్రభుత్వం కానీ బంగ్లాదేశ్ కానీ దాని గురించి మాట్లాడలేదు. కాబట్టి మనకు బంగ్లాదేశ్ తోటి సంబంధాలు చాలా క్షీణించిన తర్వాత కూడా ట్రాక్ టు డిప్లొమసీ అనేది నడిచింది. కాబట్టి ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్, రామ్ మాధవ్ గారు వీళ్ళందరూ కూడాను ట్రాక్ టు డిప్లొమసీ మన దేశానికి చాలా అద్భుతంగా చేస్తున్నారు. సో అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, హడ్సన్ ఇన్స్టిట్యూట్ లో ఆయన మాట్లాడుతూ ఒక లిమిటెడ్ పాయింట్ ఏం చెప్పారంటే, అమెరికా మా మీద మమ్మల్ని అడిగిన దృష్ట్యా కొన్ని మేము ఒప్పుకున్నాము, కొన్ని యాక్సెప్ట్ కూడా చేశాం. ఇరాన్ ఫర్ ఇన్స్టెన్స్, దాంట్లో ఎవరు వివాదమే లేదు కదా. 2018 నుంచి ఈ రోజు దాకా మనం ఇరాన్ దగ్గర నుంచి మనం చమురు కొనలేదు కదా, ఆయిల్ కొనలేదు. రీసెంట్ గా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మళ్ళీ దాన్ని ఇరాన్ నుంచి మీరు చమురు కొనొచ్చు అని చెప్పి వాళ్ళు అఫీషియల్ గా డిక్లేర్ చేసిన తర్వాతనే ఫస్ట్ ఆర్డర్స్ మనం ఇరాన్కి ఇచ్చాం. అంటే 2018 నుంచి 8 సంవత్సరాల తర్వాత మొదటిసారి మనం ఆర్డర్ ఇష్యూ చేసాం. ఇది ఫ్యాక్టే కదా. ఇది రామాధవ్ గారు చెప్పిన తప్పే ఉన్నది. రెండవది, రష్యాకి సంబంధించి రష్యా నుంచి కూడా మేము చమురు కొనుక్కోవడం తగ్గిస్తాము అన్న విషయం కూడా కరెక్టే. ఆపుతామని ఎక్కడా చెప్పలేదు. మనకేంటి, మన భారతదేశపు పౌరులు, మన అవసరాలే మనకు చాలా ముఖ్యమైనవి. మనకు రష్యా గతంలో 45 నుంచి $50 పర్ బ్యారెల్ ధర తోటి మనకు వాళ్ళు పెట్రోల్ అమ్మేవాళ్ళు, మనకు క్రూడ్ ఆయిల్ అమ్మేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మీద ఆంక్షలు ఉన్నాయి కాబట్టి. అమెరికా ఎప్పుడైతే నికోలస్ మదురోని తీసేసి వెనిజులాని కబ్జా చేసుకుందో, అమెరికా స్ట్రాటజీ ఏంటంటే కనుక వెనిజులా క్రూడ్ ఆయిల్ అంతా కూడా చైనాకి వెళ్తుంది, చాలా తక్కువ ధరలో చైనాకి వెళ్తుంది. దానిని భారతదేశానికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. రిక్వెస్ట్ ఏంటి, మీరు రష్యా నుంచి తగ్గించుకోండి అని చెప్పి మనం రిక్వెస్ట్ చేశారు. మనకు వెనిజులా నుంచి $40 నుంచి $45 పర్ బ్యారెల్ వస్తుంది. మనకు రష్యా వచ్చేసి $54 పర్ బ్యారెల్లో వాళ్ళు మనకు అమ్ముతున్నారు. $10 వ్యత్యాసం ఉంటే మనం తక్కువ ధరలో వెనిజులా నుంచి కొనుక్కుంటాం కదా మనం. కాబట్టి రష్యా నుంచి కొనుగోలు తగ్గించాం, ఆపలేదు, కంప్లీట్ గా ఆపలేదు, కానీ తగ్గించాం. ఒక గతంలో ఒక 4-5 దేశాల నుంచి కొనేది ఈరోజు మనం ఆల్మోస్ట్ 20-25 దేశాల నుంచి కొంటున్నాం. దాంట్లో రష్యా నుంచి అప్పుడు టెంపరీగా తగ్గించాం. ఎస్పెషలీ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీ అమెరికాలో చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అమెరికాలో చాలా వాళ్ళకి లింకేజెస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ డొనాల్డ్ ట్రంప్ బిజినెసెస్ తో వాళ్ళకి చాలా లింకేజెస్ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఇనాగ్రేషన్ అప్పుడు కూడా డిన్నర్ లో ముఖేష్ అంబానీ వెళ్ళిన విషయం మనకు తెలుసు. అలాగే $300 బిలియన్ టెక్సస్ లో కొత్త రిఫైనరీ పెట్టినప్పుడు అది రిలయన్స్ దాన్ని ఇన్వెస్ట్ చేస్తోంది. కాబట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా నుంచి కొనడం తగ్గించింది. మిగతా మన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కొంటూనే ఉండింది అప్పుడు కూడాను. కాకపోతే సింపుల్ మ్యాథమెటిక్స్ కదా, వెనిజులా నాకు $40-45 ఇస్తోంది, రష్యా నాకు $54 ఇస్తోంది.
ఎక్కడ తీసుకుంటాను ఎక్కువ? వెనెజులా నుంచి తీసుకుంటాను కదా. పైపెచ్చి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే చైనాకి ధీటుగా, చైనాకి ప్రత్యామ్నాయంగా మనం వెనెజులా నుంచి తెచ్చుకుంటాం. కాబట్టి రష్యా నుంచి తగ్గించిన మాట వాస్తవమే. కానీ మళ్ళీ ఎప్పుడైతే యుద్ధం మొదలైందో, యుద్ధం మొదలవగానే మనం రష్యా నుంచి విపరీతంగా కొనడం మొదలుపెట్టాం. రష్యా కూడా ఏంటంటే వాళ్ళు ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ కంటే కూడా $4 ఎక్కువ కోట్ చేసి అమ్మడం మొదలుపెట్టారు. కానీ ప్రిఫరెన్షియల్ భారతదేశానికి ఇచ్చారు. మనకు $90 పర్ బ్యారెల్ ధర చొప్పున మనకు అమ్మారు. మనం వాళ్ళే కూడా కొనుక్కున్నాం. కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ అన్నవి మనకు ఉన్నాయి. ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. చర్చలు జరిగేటప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. మనం రష్యా ఆయిల్కి ప్రత్యామ్నాయంగా వెనెజులా నుంచి తెచ్చుకున్నాం. సో ఇంత నేపథ్యం ఉన్నది దానికి. రామ్ మాధవ్ గారు చెప్పిన స్టేట్మెంట్లో ఏంటంటే ఇరాన్ నుంచి మేము కొనడం మానేశాము, అలాగే రష్యా నుంచి కూడా తగ్గించాము మేము, ఇది ఫ్యాక్టే కదా అన్నట్టు ఆయన చెప్పారు. దాన్ని వక్రీకరించి భారతదేశం అమెరికాకు సరెండర్ అయింది అన్న దిశగా దీన్ని చిత్రీకరించేటువంటి పరిస్థితి వచ్చేసరికి ఆయన హుందాగా అవును నేను తప్పు చెప్పాను, ఫ్యాక్చువల్లీ నేను తప్పు చెప్పాను, నన్ను క్షమించమని కోరుతున్నానని చెప్పి ఆయన దాన్ని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. అది చేయడానికి చాలా ధైర్యం ఉండాలి. నార్మల్ గా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి డిఫెండ్ చేసుకుంటారు ఎవరైనా. ఎందుకంటే నేను చెప్పినవి ఫ్యాక్ట్సే కదా. వెనెజులా తక్కువ ధరలో వస్తున్నటువంటి ఆయిల్ ప్రత్యామ్నాయంగా మన రష్యాలో ఎక్కువ వస్తున్న ఆయిల్ ఎందుకు కొనుక్కుంటాం మనం? కాబట్టి ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. ఆయన చెప్పిన దాంట్లో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నాయి. కానీ దాని యొక్క టోను, అది దాన్ని ప్రజెంట్ చేసేదాన్ని కొంత దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆయన హుందాగా దాన్ని ఒప్పేసుకుని నేను తప్పు చెప్పానని చెప్పడంలో విజ్ఞత ఉన్నది, హుందాతనం ఉంది అని నేను భావిస్తాను. మోదీ గారు కూడా మనం చూసాం. మనం గతంలో మనకు ఈ ఫామ్ చట్టాలకు సంబంధించినటువంటి వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఆయన క్షమించమని చెప్పి రైతులను కోరి ఆయన దాన్ని విత్డ్రా చేసుకున్నారు. కానీ మనం అందరం కూడా తప్పు అని చెప్పి మనం అన్నాం. ఎందుకంటే అది రైతులకు చాలా లాభసాటి మంచి పరిణామాలు ఇచ్చేటువంటి చట్టాలు అవి, దాన్ని విత్డ్రా చేయకుండా ఉండవలసింది అని మనం అన్నాం. అంటే బలవంతుడు, శక్తివంతుడు, ఒక విధమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నేను తప్పు చేశాను నువ్వు ఒప్పుకోవడంలో హుందాతనం ఉన్నది, దాంట్లో ఒక విధమైనటువంటి ఒక వినమ్రత ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అది ఓటమి కాదు. కాబట్టి రామ్ మాధవ్ గారు ఆయన చెప్పిన దాంట్లో చాలా సత్యాలు ఉన్నా కానీ కూడా హుందాగా ఆయన దాన్ని కాంట్రవర్సీని ముందుకు వెళ్లకుండా దాని యొక్క ఇంపాక్ట్ ఏదో తన మీద స్వయంగా ఆయన తీసుకుని దాన్ని అక్కడతో నిలిపేసే దిశగా ఆయన ప్రయత్నం చేశారు. సరే, రాహుల్ గాంధీ ప్రతి దాంట్లోనూ ఏదో ఒక విధమైనటువంటి అంశం తీసుకొచ్చి భారతదేశాన్ని ఎరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అది పెద్ద దాన్ని మనం పట్టించుకోవాల్సిన విషయం లేదు. ఈరోజు రాహుల్ గాంధీ నిజంగా సీరియస్ గా ఎవరు తీసుకుంటున్నారు ఈ దేశంలో? రాహుల్ గాంధీ అనేది ప్లాన్ ఏ, అరవింద్ కేజ్రీవాల్ ప్లాన్ బి. ప్లాన్ ఏ, ప్లాన్ బి రెండు కూడా పోతున్నాయి. సో అందుకని చూద్దాం ప్లాన్ సి ఏమొస్తుందో. ఈ యొక్క డీప్ స్టేట్, అలెక్స్ సోరోస్, జార్జ్ సోరోస్ వీళ్ళందరూ ఎవరిని వాడతారో చూద్దాం. సరే, రాహుల్ గాంధీ వాళ్ళ మాస్టర్స్ ఏం డిక్టేట్ చేస్తారో అదే ట్వీట్ చేస్తాడు. కాబట్టి అసలు రామ్ మాధవ్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారన్న విషయం కూడా బహుశా రాహుల్ గాంధీ తెలిసి ఉండకపోయిండొచ్చు. అతను ఏం చెప్పాలో ట్వీట్ వస్తుంది, దాన్ని పోస్ట్ చేస్తాడు. కాబట్టి అతను ఈజ్ నాట్ ఎ సీరియస్ ప్లేయర్ అట్ ఆల్. ప్రతిదీ కూడాను అతను చేసే ట్వీట్లన్నీ కూడాను దేశ వ్యతిరేకమైనటువంటివి ఉంటున్నాయి. కాబట్టి దాన్ని ఆ దృష్టిలో మనం చూడాల్సిన అవసరం లేదు. రామ్ మాధవ్ గారు చెప్పిన దాంట్లో చాలా ఫ్యాక్ట్స్ ఉన్నా కానీ కూడా ఆయన హుందాగా దాన్ని యాక్సెప్ట్ చేసి నేను తప్పు చేశానని చెప్పడంలో ఆయన గౌరవం పెరిగిందే కానీ దాంట్లో ఏం దెబ్బ తగలేదు నేను భావిస్తాను. సార్, యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. యాక్చువల్లీ రామ్ మాధవ్ గారి వినమ్రత, ఆయనకున్నటువంటి ఒక కన్విక్షన్ టువర్డ్స్ భారత్, దాని విషయంలో అసలు సమస్య అక్కర్లేదు, ఎవరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎస్, అయితే డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నటువంటి విధానాలు, ఇక్కడ అసలు సమస్య ఉంది కదా. వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శల్ని బేస్ చేసుకుని ఆయన ఎటుపడితే ఏది పడితే మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో భారత్ ని చాలా మొన్ననే వచ్చిన స్టేట్మెంట్, హెల్ హోల్ అనే ఒక వ్యాఖ్య కూడా చేశారు, అదేదో పోడ్కాస్ట్ లో మాట్లాడుతున్నట్టు. పాయింట్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న మాటల తీవ్రతను బట్టి భారతదేశం సరెండర్ అయిందన్న భావనని రేజ్ చేయడానికి, భారత్ లో అట్లాంటి భావనను బిల్డ్ చేయడానికి విపక్షాలు వాడుకుంటున్నాయి కదా. ఇప్పుడు ఈ హెల్ హోల్ స్టేట్మెంట్ ని ఎట్లా చూడాలి డొనాల్డ్ ట్రంప్ చేసిన దాన్ని? అంటే సావేజ్, మైకల్ సావేజ్ అని చెప్పేసి ఒక రైట్ వింగర్, అతను పాడ్కాస్ట్ లో ఇక్కడ ఈ దేశానికి వచ్చి పుట్టిన వాళ్ళు ఇమ్మీడియట్ గా అమెరికన్ సిటిజన్స్ అయిపోతున్నారు, చైనా నుంచో ఇండియా నుంచో ఇంకేదో హెల్ హోల్ నుంచి వస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అన్నాడు. హెల్ హోల్ అంటే ఒక నరకపు కూపం అన్నట్టు అతను వర్ణించాడు భారతదేశాన్ని, చైనాని.
దీంట్లో ఎంత రేసిజం ఉందో అర్థం చేసుకోవచ్చు. అమెరికా మీది కాదు, ఫస్ట్ మీరే వచ్చి కబ్జా చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి నేటివ్ రెడ్ ఇండియన్స్ వాళ్ళ సొత్తు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ దేశం అది. వాళ్ళని సర్వనాశనం చేసి మీరు కబ్జా చేసుకున్నారు. కాబట్టి ఆ దేశంలో ఎంతో జాతుల నుంచి, ఎన్నో దేశాల నుంచి వలస వచ్చి ఆ దేశాన్ని బిల్డ్ చేశారు. తెల్ల జాతి వాడు ఒకటిదే సొత్తు కాదు అది. ఈరోజు మనం టెక్నాలజీ ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా కంప్లీట్గా మనం చూస్తే కనుక ఇండియన్సే డామినేట్ చేస్తున్నారు. మనం ఈ హెల్ హోల్ అన్న దానికి భారతీయుల కంట్రిబ్యూషన్ కొన్ని అంశాలు మనం చూద్దాం. సరే, సత్యనారాయణల కావచ్చు, మనకు సుందర్ పిచాయ్ లాంటి వాళ్ళు, ఇటువంటి చాలా మంది ఉన్నారు, ఇందిరా నూయి, చాలా మంది సిఇఓలు మనం ప్రొవైడ్ చేసాం. ఈ అమెరికన్ టెక్నాలజీ కంపెనీస్ లో బేసిస్ వాళ్ళే, రీసెర్చ్ చేసేది భారతీయులే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు, వాళ్ళ మొత్తం అక్కడ ఐటీ ఇండస్ట్రీ, వాళ్ళ నాలెడ్జ్ ఇండస్ట్రీ బ్యాక్ బోన్ భారతీయులు. అలాగే వాళ్ళ మెడికల్ బ్యాక్ బోన్ భారతీయులు. కాబట్టి ఆ దేశం ఈరోజు అంత సోకాల్డ్ మాగా అని వీళ్ళతో మాట్లాడుతున్నారో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అంటున్నారో, దాని వెనకాల భారతీయుల కంట్రిబ్యూషన్ విపరీతంగా ఉంది. అంతే. ఇది టెక్నాలజీ పరంగా వాళ్ళు సేవలే కాకుండా ట్యాక్స్ పరంగా కూడా చూసామంటే మనము 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం భారత మూలాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు $90 బిలియన్ వాళ్ళు ట్యాక్స్ కట్టారు ఆ సంవత్సరంలో. దాని తర్వాత 2వ స్థానంలో ఉన్నది చైనా. చైనీస్ మూలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు $30 బిలియన్ కట్టారు. అంటే 2వ స్థానంలో ఉన్న చైనా కంటే 3 రెట్లు భారతీయులు ట్యాక్స్ కట్టారు. యావరేజ్ ఇన్కమ్ ఎర్నింగ్ చూస్తే కనుక వైట్ అమెరికన్స్ కంటే కూడా రమారమి ఒక 40-50% ఎక్కువ ఎర్నింగ్స్ భారత మూలాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు. ఎలా సంపాదించుకుంటున్నారు? వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి. అమెరికన్స్ కష్టపడదలుచుకోలేదు. వాళ్ళు ఈజీ లైఫ్ కోసం వాళ్ళు అలవాటు పడ్డటువంటి వాళ్ళు. 5 కాగానే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాళ్ళు పబ్లకు ఇప్పుడు వెళ్ళిపోతారు, వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు. రూల్స్ ప్రకారము దీని ప్రకారం ఉండేవాళ్ళు. అలా భారతీయులు అలా కాదు. వాళ్ళు చాలా హుందాగా, వాళ్ళు చాలా సీరియస్ గా, సిన్సియర్ గా పనిచేసేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు అంత సంపాదించుకోగలుగుతారు, అంత కంట్రిబ్యూట్ చేశారు ఆ దేశానికి. ఎలాగైతే మరి గల్ఫ్ దేశంలో కన్స్ట్రక్షన్స్ వెనకాల భారతీయుల హస్తం ఉన్నదో, అలాగే ఈరోజు అమెరికన్ ఎకానమీ, వాళ్ళ టెక్నాలజీ మొత్తం ఈరోజు అంత గొప్పగా ఉందంటే దాని వెనకాల భారతీయుల హస్తం ఉన్నది. కానీ ఈ హెల్ హోల్ అన్నటువంటి స్టేట్మెంట్ ని, అతను మైకల్ సావేజ్ అన్నటువంటి వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ ని డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఫార్వర్డ్ చేశారు. ఫార్వర్డ్ చేసేసరికి ఈరోజు హిందూ అమెరికన్ అసోసియేషన్ దాన్ని వ్యతిరేకించింది, డెమోక్రాట్స్ వ్యతిరేకిస్తున్నారు. సరే, భారత ప్రభుత్వం అయితే కనుక ఇది అసలు దారుణమైన స్టేట్మెంట్, మీకు దీని గురించి అవగాహన కూడా లేదు, మీకు దీని గురించి ఏమి తెలియకుండా ఒక విధమైనటువంటి తప్పుడు స్టేట్మెంట్ ఇష్యూ చేశారని చెప్పి మన దగ్గర కూడా ఒక విధమైనటువంటి తీవ్రంగానే దీన్ని స్పందించాం మనం. అలాగే మనం చూస్తే కనుక వాళ్ళ సర్జియో గోర్ కానీ, వాళ్ళ ఎంబసీ కానీ ఏదో విధంగా దీన్ని ఒక విధమైనటువంటి డైల్యూట్ చేసే దిశగా ఇండియా ఇస్ అ గ్రేట్ కంట్రీ అంటూ వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఆ ట్వీట్ ని డిలీట్ చేయలేదు కదా, ఆ రీట్వీట్ ని డిలీట్ చేయలేదు. డిలీట్ చేసేంత వరకు కూడాను అది సత్యమే, వాళ్ళు ఒప్పుకుంటున్నట్టే కదా లెక్క అది. అందుకని ఈరోజు అమెరికా యొక్క రేసిస్ట్ భావజాలము, వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ దృష్ట్యా ఏ దేశాన్నైనా వాళ్ళు ఎంత హీనంగా చూడగలరో అది మనకు అర్థమవుతుంది. చైనా కూడా అన్నారు, చైనా భారతదేశం 2 దేశాలు ఇలాగే హెల్ హోల్ అని చెప్పి ఆ స్టేట్మెంట్ లో ఇచ్చారు, అతను ఇచ్చిన స్టేట్మెంట్. ఇరాన్ దానికి స్పందిస్తూ ఇరాన్ ఏం చెప్పిందంటే, మీరు ముంబైకి వచ్చి చూడండి, మీకు అర్థం అవుతుంది భారతదేశంలో ఉన్నటువంటి వైవిధ్యం ఏంటో, ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటో అర్థం అవుతుంది మీకు. ఎప్పుడైనా మీరు వడాపావు తర్వాత బజ్జీలు తిన్నారా మీరు, ఈ యొక్క చాయ్ తాగితే మీకు అర్థం అవుతుంది హైదరాబాద్ లో అని హైదరాబాద్ ఎంబసీ కూడా ట్వీట్ చేసింది. కాబట్టి భారతదేశం గురించి ఏమి అవగాహన లేకుండా మాట్లాడడం అనేది చాలా తప్పు, మీకు దాని గురించి ఏం తెలుసు అన్నట్టు వాళ్ళ హిపోక్రసీని, వాళ్ళ రేసిజాన్ని ఈవెన్ ఇరాన్ కూడా ఎక్స్పోజ్ చేసింది. కానీ డొనాల్డ్ ట్రంప్ ఇస్ డొనాల్డ్ ట్రంప్. న్యాచురల్ అక్కడ పుట్టిన వాళ్ళకి బర్త్ రైట్ ఉండాలి అన్న దాన్ని అపోజ్ చేయడంలో ఇటువంటివి ఈ రేసిస్ట్ భావజాలం అనే ముందు తీసుకెళ్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. మొత్తం అడ్మినిస్ట్రేషన్ కూడాను వైట్ సూపర్మేసిస్ట్ భావజాలంతో నడుస్తుంది అది. కాబట్టి నథింగ్ సర్ప్రైజింగ్ అబౌట్ దిస్. మీరు అంటున్నట్టుగా డొనాల్డ్ ట్రంప్ ఏం తగ్గట్లేదు, ఆయన అదే మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు. ఏది తోస్తే అది మాట్లాడడం అనేది డొనాల్డ్ ట్రంప్ అలవాటు చేసుకున్నాడు. మొన్న ఈవెన్ మీరు అన్నారు బై బర్త్ సిటిజన్షిప్ వచ్చే వాళ్ళ చట్టం ఏదైతే ఉందో, ఐ మీన్ బేబీస్ ఆఫ్ స్లేవ్స్ అని ఒక మాట యూజ్ చేశాడు ఆ టైంలో, వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఉటంకిస్తూ.
బేబీస్ ఆఫ్ స్లేవ్స్ అనే మాటని ఆయన స్పష్టంగా అందులో ట్వీట్ లో రాశాడు. అండ్ నిజంగానే మాట్లాడితే సార్, ఇప్పుడు హెల్ హోల్ అనే స్టేట్మెంట్ వచ్చినప్పుడు, ఇవన్నీ వస్తున్నప్పుడు భారత ప్రభుత్వం ఎందుకు మరీ అంత డిప్లొమాటిక్ టోన్ లోనే రెస్పాండ్ అవుతుంది? నాకు కూడా కొంచెం ఇబ్బందికరంగా, అంటే నాకు అనిపిస్తోంది అట్లా, మీరు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, బట్ చాలా సాఫ్ట్ ఏం చేస్తూ, చాలా అంటే ఏదో మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు, సరైంది కాదు, ఇలా ఇలా మాట్లాడి ఉండకూడదు, ఇట్లా కాదు కదా. ఇంకొంచెం ఏదో కొంచెం హార్షర్ వర్షన్ లోకి భారతదేశపు రెస్పాన్స్ ఉంటే బాగుండు అనిపిస్తోంది. మీరేమంటారు? అమెరికా మనకు చూస్తే కనుక అది దాని యొక్క హిపోక్రసీ, దాని యొక్క రేసిస్ట్ భావజాలం అన్నది ఈరోజు కొత్త విషయం ఏం కాదు. కానీ భారతదేశం ఏంటంటే కనుక ప్రతి దానికి మనం స్పందించుకుంటూ వెళ్తే కనుక మన స్థాయి దిగదార్చుకోకూడదు. డొనాల్డ్ ట్రంప్ పరుషమైన భాష మాట్లాడనటువంటి దేశాధినేత ఎవరైనా ఉన్నారా? ఇమ్మాన్యుయల్ మక్రాన్ని తిట్టాడు, పెడ్రో శాంచెజ్ ని తిట్టాడు, కియర్ స్టార్మర్ తిట్టాడు, ఆఖరికి ఈవెన్ రైట్ వింగర్ జార్జియా మెలోన్ కూడా తిట్టాడు. ఆయన తిట్టని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? షీ జిన్పింగ్ ని తిట్టాడు, మోదీ గారిని తిట్టాడు. కాబట్టి ఆయన నోటికి అడ్డం లేదు. జస్టిన్ ట్రూడోని తిట్టాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ మర్యాద లేనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తితోటి మనం కనుక అదే స్థాయిలో మాట్లాడడం మొదలు పెట్టామంటే మన స్థాయి దిగదార్చుకుంటాం. మనకు తెలుగులో సామెత ఉంది, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా. ఇటువంటి వ్యక్తులతోటి మనం ఎందుకు అనవసరంగా మనం మాట్లాడాలి? కానీ మనం ఇచ్చిన స్టేట్మెంట్ చాలా టఫ్ గా ఇచ్చాం. అంటే నీ స్థాయి కాదు. ప్రెసిడెంట్ ట్వీట్ చేస్తే ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేయాల్సిన అవసరం లేదు. మా స్పోక్స్ పర్సన్ ఇస్తాడు ట్వీట్, అందుకంటే ఎక్కువ అక్కర్లేదు. అన్ఇన్ఫార్మ్డ్, ఇన్అప్రోప్రియేట్ అండ్ ఇన్ పువర్ టేస్ట్. ఇంతకంటే దారుణమైన దెబ్బ ఇంక చంపదెబ్బ ఏమైనా ఉంటుందా? సో చాలా క్లియర్ గా మనం చెప్పాం. అన్ఇన్ఫార్మ్డ్ అంటే నీకు ఈ దేశం గురించి ఏమీ తెలియదు. ఇన్అప్రోప్రియేట్, చాలా తప్పు నువ్వు మాట్లాడింది. పువర్ టేస్ట్, అసలు నీకు హుందాతనమే లేదు నీకు. ఇంతకంటే ఇంకా డొనాల్డ్ ట్రంప్ చెప్పదబ్బు ఎవరన్నా కొట్టగలడా? కాబట్టి అది ఎవరితో చెప్పించాము? మన ఒక స్పోక్స్ పర్సన్తో చెప్పించాము. ప్రతిదీ మోదీ గారు దాంట్లో జోక్యం చేసుకొని ఆయన స్థాయికి దిగదార్చుకోవాలి. మోదీ గారు ఏం నిర్ణయించారంటే రాబోయే 3 సంవత్సరాలు డొనాల్డ్ ట్రంప్ తోటి ఎంత తక్కువ అయితే అంత తక్కువ ఒక విధమైన ఇంటరాక్షన్ ఉండబోతోంది మోదీ గారు. ఎంత తక్కువైతే అంత తక్కువ పరిస్థితుల్లోనే ఆయన కలవడం జరుగుతుంది. బహుశా ఈ సంవత్సరం G20 సమ్మిట్ ఉంది యుఎస్ఏలో. దానికి మరి మోదీ గారు వెళ్తారా, జయశంకర్ గారు పంపిస్తారన్నది కూడా పెద్ద ప్రశ్న. మోదీ గారు వెళ్ళకపోవచ్చు కూడా, వెళ్తారని నేను అనుకోవట్లేదు. కాబట్టి చూద్దాం ఏమవుతుందో. ఎంత వీలైతే అంత డొనాల్డ్ ట్రంప్ కు దూరంగా ఉండేటువంటి ప్రయత్నం మోదీ గారు చేస్తున్నారు. లేకపోతే ఈ పార్టీకి బహుశా మనకు క్వాడ్ సమ్మిట్ భారతదేశంలో జరగవలసింది. దానికి మోదీ గారు పుష్ చేసి ఉండొచ్చు, చేయట్లేదు. చాలా అంశాల్లో భారతదేశం ఈ 3 సంవత్సరాలు వేచి ఉందామని నిర్ణయించుకుంది. కాబట్టి ప్రతి స్టేట్మెంట్ అమెరికా నుంచి వస్తూ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వస్తూ స్టేట్మెంట్ మనం స్పందించదలుచుకోలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన స్పందన బాగానే ఉంది, మనం క్లియర్గానే ఇస్తున్నాం, మనం ఇచ్చే స్టేట్మెంట్స్ మనం ఇస్తున్నాము. కానీ ప్రపంచం అర్థం చేసుకుంటాం ఈ యొక్క ర్యాంక్స్ ఏంటో మనం అర్థం చేసుకుంటాం. ఇదివరకు కూడా ట్వీట్ చేశాడు, డెడ్ ఎకానమీ అన్నాడు భారతదేశాన్ని. మరి డెడ్ ఎకానమీ అయితే కనుక గ్రేట్ ఫ్రెండ్ ఎలా అంటాడు, గ్రేట్ కంట్రీ అని ఏమంటారు? మరి ఈరోజు ట్రేడ్ చర్చలు ఎందుకు చేస్తున్నారు మీరు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మీరు? సో డెడ్ ఎకానమీతో మీరు చేయవలసిన అవసరమే ఉంది మీకు. కాబట్టి ఆయన నోటికి అడ్డమేం లేదు. ప్లస్ ఆయన మతిస్థిమితంగా ఉన్నాడా, మతిస్థిమితం పోయింది అన్నటువంటి దిశగానే చాలా మంది చెప్తున్నారు. మతిలో అంటే ఆయన బ్రెయిన్ లో ఏదో ఒక విధమైనటువంటి ఏజింగ్ వచ్చేసింది, అల్జైమర్ కాకపోవచ్చు, బట్ ఏదో ఒక విధమైనటువంటి మెమరీ లాసెస్ అనేవి, మెమరీ ఇష్యూస్ వస్తున్నాయి అతనికి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మెడికల్ డాక్టర్ కూడా చెప్తున్నారు. కాబట్టి అటువంటి వ్యక్తితో మనం అనవసరంగా మనం జోక్యం చేసుకొని మన స్థాయిని మనం దిగదార్చుకోకూడదు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఏం కూసినా కానీ ప్రతిదానికి మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 విమానాలు, 3 విమానాలు, 4 విమానాలు, 6, 11 విమానాల దాకా వెళ్ళాడు ఆయన ఆపరేషన్ సింధూర్కి సంబంధించి. ఆయన మాట ఆయనే నిలబడ్డాడు. కానీ దేనికి స్టేట్మెంట్ ఇవ్వాలి మనం? అర స్టేట్మెంట్ లో గ్రేట్ గాయ్ మోదీ అంటాడు, మిగతా అర స్టేట్మెంట్ లో టారిఫ్ కింగ్ ఇండియా అంటాడు. కాబట్టి ఆయన మాటకి గౌరవం లేదు, ప్రపంచంలో ఎవరికి గౌరవం లేదు. క్లోజెస్ట్ అలైసే యూకే, ఇటలీ లాంటి వాళ్ళు ఆయన నుంచి దూరం పెట్టారు. కాబట్టి అర్థం చేసుకోవచ్చు మనం. తప్పకుండా విల్ నాట్ మేక్ దట్ మిస్టేక్. ఓకే సార్, అయితే ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది, కార్నెగీ ఎండోన్మెంట్ అనే ఒక సర్వే రిపోర్ట్ లో తేలింది ఏంటంటే సుమారు 40% మంది భారతీయులు అమెరికాను వదిలి బయటకు వెళ్ళిపోవాలని ఆలోచిస్తున్నారని ఈ సర్వేలో తేలుతున్న అంశం.
సో మీరేం చెప్తారు? అంటే హెల్ హోల్ అన్నటువంటి ఒక దేశ అధినేత లేకపోతే ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులకు నిజంగానే అక్కడ నుంచి జనాలు అక్కడ భారతదేశానికి వచ్చేయాలని అనుకుంటున్నటువంటి ప్రవాస భారతీయుల స్టోరీ వస్తున్నటువంటి పరిస్థితి. అమెరికాలో విపరీతంగా వైట్ సూపర్మేసిస్ట్ భావజాలం పెరుగుతుంది. అమెరికన్ వైట్ ఈ జనాభా ఎవరైతే ఉన్నారో మేము మైనారిటీలు అయిపోతున్నాము, వలసదారులు వచ్చేసి కబ్జా చేసుకుంటున్నారు ఈ దేశాన్ని, లాటినోస్, హిస్పానిక్స్, తర్వాత మనకు ఏషియన్స్, తర్వాత ఆఫ్రికన్స్, తర్వాత మనకు గల్ఫ్ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ వచ్చేసి కబ్జా చేసుకుంటున్నారు, చైనీస్. కాబట్టి మేము మైనారిటీలు అయిపోతున్నాం అన్నటువంటి సీరియస్ ఫీలింగ్ ఉంది వాళ్ళు. కాబట్టి ప్రతి నాన్ వైట్ అంటే తెల్ల జాతికి చెందినటువంటి ప్రతి వ్యక్తి మీద ఒక ఈర్ష్య, ద్వేషం వాళ్ళు పెంచుకుంటున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఒక విధమైనటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఉన్నారు. వాళ్లకు అక్కడ సురక్షితంగా లేరు. మనం ఎన్ని దాడులు చూస్తున్నాం, ఎంతో మంది మన పిల్లలు అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చనిపోవడం, వాళ్ళని షూటింగ్ లో చంపేయడం, లేదా ఏదో విధంగా రేసిస్ట్ అటాక్స్ వాళ్ళని చంపడం చూస్తున్నాం. ఇవి ఒక ఎత్తు అయితే, రెండు ఎకానమీ వాళ్ళది క్షీణిస్తోంది. వీళ్ళు ట్యాక్స్లు ఎంత కట్టినా కానీ ఎకానమీ క్షీణిస్తోంది. లేటెస్ట్ మనం చూసాం, ఎన్విడియా రమారమి 12,000 13,000 మందిని ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు. ఎందుకు తీస్తున్నారు? ఆ కంపెనీ నష్టాల్లో లేదు. $4.7 ట్రిలియన్ వెళ్ళిపోయింది దాని వాల్యుయేషన్. సేల్స్ పెరుగుతున్నాయి, విపరీతంగా వాళ్ళకి ఆదాయం వస్తుంది, అయినా 13,000 మందిని తీసేశారు. టెక్నాలజీ ఇండస్ట్రీలో లే ఆఫ్స్ లో భారతీయులు బాగా దెబ్బతింటారు. కాబట్టి ఈ పరిస్థితులలో అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. ఆ దేశం వేరే దిశగా వెళుతోంది. మనకు రక్షణ లేదు, 2 ఉద్యోగాలు పోయేటువంటి పరిస్థితి ఉంది, 3 అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ అట్మాస్ఫియర్ అంతా కూడాను చాలా దారుణంగా ఉంది. మనకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోలేనటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఇక్కడ. కాబట్టి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది అని 40% మంది భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నారని ఈ సర్వే చెప్తోంది. కార్నెగీ సర్వే చెప్తోంది. కార్నెగీ ఇన్స్టిట్యూట్ చాలా రెస్పెక్టబుల్ ఇన్స్టిట్యూట్, చాలా పేరు మోసినటువంటి ఒక ఇన్స్టిట్యూట్. అది వాళ్ళ సర్వే చెప్తోంది. అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో ఉందో. చాలా మంది దీర్ఘకాలీనంగా మేము వెళ్ళిపోయి సెటిల్ అవుతాం అన్నవాడు కొంతమంది అయితే, వెళ్ళాలని ఆలోచన చేస్తున్నాం అన్నవాడు కొంతమంది అయితే, మొత్తంగా చూస్తే కనుక చాలా పెద్ద శాతం వాళ్ళు ఆ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి సిద్ధపడుతున్నట్టు మనకు అర్థమవుతుంది. దానికి కారణాలు ఇందాక చెప్పినట్టు చాలా ఉన్నాయి. కానీ 3వ తరం 4వ తరం భారతీయుడు అయినా కానీ కూడా స్కిన్ కలర్ తెల్ల జాతికి చెందిన వాడు కాదు కాబట్టి అతన్ని అమెరికన్ గా రికగ్నైజ్ చేయట్లేదు. ఈరోజు మన కాష్ పటేల్ కానీ, లేదా మనకు ఇతరత్ర మనకు అక్కడ ఉన్నటువంటి కమలా హ్యారిస్ కానీ, ఎవరిని తీసుకున్నా కానీ వాళ్ళ మీద ఎన్ని రేసిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. వాళ్ళని ఎలా అవహేళన చేస్తున్నారో మనం చూస్తున్నాం. కాబట్టి క్రమేపీ అక్కడ భారతీయులు మమ్మల్ని సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా ట్రీట్ చేస్తున్నారు అనే భావజాలం చాలా మందిలో పెరుగుతుంది. అంటే ఇంకో యాంగిల్ చూస్తే 60% మంది బాగానే ఉన్నాం, ఇక్కడే ఉంటాం అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మెజారిటీ. కానీ ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎస్ సరే, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్తాము. అయితే ఒకవైపు మనం భారతదేశంతో డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆయన మాట్లాడుతున్న మాటలు ఒకవైపు ఇబ్బందికరంగా ఉన్నాయి. మరొక వైపు అసీం మునీర్ ఆ డొనాల్డ్ ట్రంప్ ని ప్రసన్నం చేసుకోవడం కోసం సుమారు $130 మిలియన్ దాకా ఖర్చు చేశాడు ఒక 2025 సంవత్సరంలోనే అని ఇప్పటి వరకు తెలుస్తున్నటువంటి విషయం. సో ఆల్మోస్ట్ అందుకోసమే ఆయన స్పెండ్ చేసినటువంటి ఆ లాబీస్ట్ల మీద, వాటి మీద స్పెండ్ చేసినటువంటి డబ్బుల ఫలితమే ఇవాళ మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేసేదాకా వచ్చింది అనుకోవచ్చా? ఒకసారి ఆ డీటెయిల్స్ చెప్తారా? నిజంగా ఇది ఒక దారుణమైన పరిస్థితి. అమెరికాలో లాబింగే నడుస్తుంది. అక్కడ ఓపెన్ కరప్షన్. ఎవరు ఎన్ని పైసలు ఇస్తే వాళ్ళకు ఒత్తాసు పలికేటువంటి దేశం. జరాడ్ కుషర్ కూడా అంతే. సౌదీ అరేబియా నుంచి $12 బిలియన్ తీసుకున్నాడు. తీసుకొని వాళ్ళ మామగారికి చెప్పి యుద్ధం చేయమని చెప్పి, ఇరాన్ ఇంకా సర్వనాశనం చేయమని చెప్పి అతను మాట్లాడడం మనం చూసాం. కాబట్టి ఆ దేశం అంతా కూడా లాబీస్, ఎవరెవరు ఎక్కువ పైసలు ఇస్తారో వాళ్ళ యొక్క మాట వినేటువంటి పరిస్థితి అక్కడ అఫీషియల్ గా ఆ దేశం ఒప్పుకుంటుంది. లాబింగ్ ఫర్మ్స్ ఉంటాయి. ఆ ఫర్మ్స్ చేసే పని ఇదే. అక్కడ కాంగ్రెస్, అక్కడ ఉన్నటువంటి సెనేటర్లు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మెన్, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతోటి, వీళ్ళతో అందరితో కూడాను
వాళ్ళ అంటే ఏ దేశం వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళని పెట్టుకున్నారో వాళ్ళ మాట వినిపించి వాళ్ళకి కావాల్సినటువంటి పాలసీ చేంజెస్ తీసుకొచ్చే దిశగా వాళ్ళు ఖర్చు పెడతారు. అసీం మునీర్ ఆ దేశం పాకిస్తాన్ దేశంలో మింగ మెతుకులు లేవు, వాళ్ళు నిజంగా వాళ్ళకు కటిక దారిద్ర్యంలో వాళ్ళ దేశం అంతా ఉన్నది, నీళ్లు లేవు, ఆహారం లేదు, చమురు లేదు, వారానికి 3 రోజులు మూసేసుకుంటున్నారు వాళ్ళు, రోజుకి కనీసం అంటే 10 గంటల ఎలక్ట్రిసిటీ కోత ఉన్నది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ కూడా నెలకి 10-12 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఇప్పటి వరకు $130 మిలియన్ ఖర్చు పెట్టి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వము, డొనాల్డ్ ట్రంప్ కుటుంబంలో అసీం మునీర్ ని ప్రొజెక్ట్ చేసే దిశగా ఖర్చు పెడుతున్నాడు. డొనాల్డ్ ట్రంప్ ఏముంది, ఈ రోజు గ్రేట్ గాయ్ అసీం మునీర్ అంటాడు, రేపటి రోజు ఈజ్ యూస్లెస్ క్యారెక్టర్ అన్నా మనం ఆశపడక్కర్లేదు. పైసలు వస్తున్నంత వరకు గొప్ప గ్రేట్ గాయ్, పైసలు లేకపోతే కనుక యూర్ యూస్లెస్ అంటాడు. ప్రస్తుతానికి పైసలు తీసుకుంటున్నాడు, అతన్ని వాడుకుంటున్నాడు. ఇది అక్కడ జరుగుతున్నది. కాబట్టి భారతదేశానికి వ్యతిరేకంగా మనకు శక్తి లేదు, అమెరికాని మన పక్షాన ఉంచుకోవాలి అని తెలిసినటువంటి వ్యక్తులు ఇటువంటివి చేస్తున్నారు. సో అందుకని డొనాల్డ్ ట్రంప్ ఎంత ఓపెన్ కరప్షన్ చేస్తున్నాడో చూస్తున్నాం మనము. ఖతార్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇచ్చి కొనుక్కుంది ఆయన్ని, సౌదీ అరేబియా జరాట్ కుష్నర్ కొనుక్కుంది, అసీం మునీర్ $130 మిలియన్ పాకిస్తానీ ట్యాక్స్ పేయర్ పైసలతోటి తన ఇన్ఫ్లుయెన్స్ కొనుక్కుంటున్నాడు. సో ఇది అక్కడ జరుగుతున్నది. ఈ కొనుక్కున్న ఇన్ఫ్లుయెన్స్ ఎంతకాలం ఉంటుంది? డొనాల్డ్ ట్రంప్ దిగిపోగానే మళ్ళీ ఇంకోటికి ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఆ దేశం ఆ పరిస్థితిలో ఉందా చూద్దాం. ఇది ఈ ఆట ఎంతకాలం నడుస్తుందో అది కూడా చూద్దాం. సరే, ఇక నెక్స్ట్ అంశము, నేటో దేశాల్లోనే వస్తున్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళలో విభేదాలు చాలా సీరియస్ గానే కనబడుతూ ఉన్నాయి. మీరు ఇంతకు ముందు ఎపిసోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్లీ టర్కీని టార్గెట్ చేసుకోబోతోంది అమెరికా అనే ఒక అంచనా కూడా మీరు చేశారు లాస్ట్ టైం. టర్కీ అండ్ ఇంకోవైపు స్పెయిన్, వాళ్ళకు మొన్న ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు వాళ్ళ బేస్ ని ఇవ్వనందుకు స్పెయిన్ మీద కూడా డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ విషయం కూడా మనకు తెలుసు. సో స్పెయిన్ కూడా చాలా సీరియస్ గానే వ్యవహరిస్తోంది. ఒక యుఎస్ నుంచి వచ్చినటువంటి ఒక ఈమెయిల్లో తెలిసింది ఏంటంటే, అది ఒక లీక్ అయిన ఈమెయిల్. దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, నేటో నుంచి స్పెయిన్ ని తొలగించాలి అని అమెరికా భావిస్తున్నట్టుగా వచ్చినటువంటి ఒక ఈమెయిల్ అది. సో అది లీక్ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే నిజంగానే ఇప్పుడు నేటో విచ్ఛిన్నం అవుతుంది అనే ఒక అభిప్రాయం వ్యక్తం అవుతున్నటువంటి టైంలో నేటో దేశాల్లో నుండి టర్కీని తీసివేయడము, అటు స్పెయిన్, మొత్తం అసలు నేటో ఎగ్జిస్టెన్సే ఈ రోజు ప్రమాదంలో ఉన్నట్టుగా భావించాలా? తప్పకుండా డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయంలో కూటములకు వ్యతిరేకం, కంప్లీట్ గా అతను వ్యతిరేకి. కాబట్టి నేటో కూడా ఒక కూటమి, ఆ కూటమికి వ్యతిరేకం. నాకు అవసరం ఉన్నప్పుడు మీరు ఎవరు రాలేదు కదా, ఇరాన్తో యుద్ధం చేస్తున్నట్టు మీరు రాలేదు కదా, కాబట్టి నేను మీకు అవసరం ఉన్నప్పుడు నేను రాను అన్నటువంటి స్టాండ్ తీసుకున్నాడు ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్. నేటోని పేపర్ టైగర్ అన్నాడు. అమెరికాని తీసేస్తే కన్నా నేటో ఏమీ లేదు, ఎందుకు పనికిరాదు అంటాడు. మీ అవసరాలు ఉన్నప్పుడు మేము చాలాసార్లు వచ్చి ఆదుకున్నాం, కానీ మీరు మమ్మల్ని మాకు సహాయానికి రాలేదు కాబట్టి అయినా ఇప్పుడు మీ సహాయం అక్కర్లేదు అంటాడు ఒకరోజు. రెండో రోజు మీరు వచ్చి ఇక్కడ స్టేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయండి అంటాడు. కాబట్టి నేటో అంటే గౌరవం లేదు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మాకు. పైపెచ్చు దాంట్లో స్పెయిన్ ఏం చేసిందంటే కనుక డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా, ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా చాలా క్లియర్ స్టాండ్ తీసుకుంది స్పెయిన్. కరెక్టా రాంగ్ అని దాని గురించి చర్చించట్లేదు, కానీ ఇది జెనోసైడ్ చేస్తున్నారు గాజాలో అని, ఇరాన్ వ్యతిరేకంగా యుద్ధం చేయడం తప్పు అని, మా స్థావరాలని, మా ఎయిర్ స్పేస్ ని వాడుకోవడానికి వీల్లేదు అని, అలాగే ఇజ్రాయెల్ కి వెళ్తున్నటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్టేట్ ఆఫ్ జిబ్రాల్టర్ దగ్గర వాళ్ళు అరెస్ట్ చేసి దాన్ని కబ్జా తీసుకున్నట్టు విషయాలు కావచ్చు. స్పెయిన్ చాలా క్లియర్ గా వాళ్ళ స్టాండ్ వాళ్ళు పెట్టుకున్నారు. ఇది టిపికల్ మనకు లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలు చేసేటువంటి స్టాండ్ ఇది. అది స్పెయిన్ కూడా అదే తీసుకుంది. కానీ అమెరికాతో కూడా అదే, డొనాల్డ్ ట్రంప్ తో కూడా అదే స్థాయిలో వాళ్ళు వ్యవహరించడం మనం చూసాము. దానికి చాలా గుర్రుగాను ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈ యుద్ధం అయిపోతూ ఉండగా ఈ ఏ దేశాలు అయితే తనకు వ్యతిరేకంగా నిలబడ్డాయో వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఏదో చర్యలు చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్నాడు. మొదటిది నేటో సమర్థనకు రాలేదు. రెండు, నేటోలో కూడా స్పెయిన్ లాంటి దేశాలు సమర్థించలేదు, ఫ్రాన్స్ సమర్థించలేదు, జర్మనీ సమర్థించలేదు, యూకే మొదట ఇనిషియల్ గా వాళ్ళు ససేమిరా అన్నారు, కానీ తర్వాత స్థావరాలు ఇచ్చారు వాళ్ళు. యూకే డైరెక్ట్ గా బరిలో దిగకపోయినా యూకే స్థావరాలు వాడుకుంటోంది అమెరికా. ఆఖరికి రైట్ వింగర్ అయినటువంటి జార్జియో మెలోనీ కూడా సిసిలీ లాంటి ప్రాంతంలో వాడుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఆవిడ
ఆర్డర్ ఇష్యూ చేసింది. కాబట్టి ఈ రోజు ఒక్కొక్క దేశం మీద ఏదో చర్యలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఒకటి టారిఫ్లు ఈ రోజు వాళ్ళ సుప్రీంకోర్టు తిరగరాసింది కాబట్టి నేషనల్ సెక్యూరిటీ పేరిట నెపంతో మళ్ళీ ఈ దేశాల మీద టారిఫ్లు వేయడము, ఆంక్షలు విధించడం ఇవన్నీ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. అలాగే ఇప్పుడు స్పెయిన్ ని నేటో నుంచి తీసేయాలి అన్నటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఈ ప్రతిపాదన పెంటగన్ నుంచి వచ్చినటువంటి ఈమెయిల్ ఒకటి లీక్ అయి దాని దృష్ట్యా ఇదంతా బయటకు వచ్చింది. నిన్న యూరోపియన్ నేతలు అందరూ కూడా సైప్రస్ లో కలిసి వాళ్ళ అజెండా ఏదో ఉంది, వాళ్ళ ఎకానమీ ఎలా ఉంది, వాళ్ళ చమురు నిల్వలు ఎలా ఉన్నాయి, వాళ్ళ గ్యాస్ పరిస్థితి ఏంటి, దీని గురించి ఏవో చర్చించడానికి వెళ్ళారు. కానీ ఈ పెంటగన్ ఈమెయిల్ లీక్ అయ్యేసరికి అది ముఖ్యాంశంగా వాళ్ళు చర్చించుకున్నారు. అక్కడ అందరూ కూడాను ముక్త కంఠంతో అందరూ కూడా దీన్ని ఖండించారు. స్పెయిన్ నేటో నుంచి వైదొలగదు, స్పెయిన్ ఉంటుంది దీంట్లో అని వాళ్ళు చెప్పారు. నేటోలో ఒప్పందం ఏంటంటే కనుక అన్ని దేశాలు ఒప్పుకుంటేనే అది ఇంప్లిమెంట్ అవుతుంది. దాంట్లో ఏ దేశమైనా కనుక నేను దీన్ని ఒప్పుకోను అంటే కనుక ఇది వీటో కిందనే లెక్క. కాబట్టి ఈరోజు అమెరికా స్పెయిన్ తీసేయాలన్నా కానీ అమెరికా తీయలేదు. మిగతా దేశాలు కనుక తీయడానికి వాళ్ళు ఒప్పుకోకపోతే స్పెయిన్ ఉంటుంది నేటోలో. కాబట్టి చూద్దాం మరి అటువంటి పరిస్థితులు ఏం చేస్తారో చూద్దాం. గతసారి గ్లోబల్ రౌండప్ లో మనం ఏం చర్చించుకున్నాము, అసలు అమెరికానే నేటో నుంచి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మనకి. ఎందుకంటే ఇజ్రాయలీ అజెండాలో టర్కీ వాళ్ళకి టార్గెట్ కాబట్టి, ఇరాన్ నాశనం అయిపోయిన తర్వాత టర్కీ మీద వాళ్ళు టార్గెట్ పెట్టబోతున్నారు కాబట్టి, టర్కీ నేటో మెంబర్ కాబట్టి బహుశా అమెరికానే వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అమెరికా ఏం చేయొచ్చు అంటే మీరు స్పెయిన్ ని తీయకపోతే నేను వెళ్ళిపోతానని బెదిరించవచ్చు. సో అటువంటి బెదిరింపులతోటి బహుశా సరే పోతే పోయింది, స్పెయిన్ పోయినా కానీ కూడా మనం ఏదో యూరోపియన్ నేటోలా వేరే పెట్టుకుందాము, ఇప్పుడున్నటువంటి నేటోలో స్పెయిన్ ని తీసేసి అమెరికాను ఎలా ఉంచుదాము అన్నటువంటి పరిస్థితిలో మిగతా నేటో దేశాలు వస్తాయా, ఇవన్నీ కూడా చూడాలి. ఎలా లీవరేజ్ తీసుకొస్తాడో మనం చూడాలి. ఇదిలా ఉండగా కియర్ స్టార్మర్ ని యూకేని టార్గెట్ చేస్తూ వచ్చే వారంలో కింగ్ చార్ల్స్ ను కమిల్లా ఇద్దరు స్టేట్ గెస్ట్ గా అమెరికాకు వెళ్తున్నారు. వెళ్లేదానికి జస్ట్ ఒక వారం రోజుల ముందరే ఫాక్లాండ్ ఐలాండ్స్ అంశం ముందు తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. ఫాక్లాండ్ ఐలాండ్స్ ఎప్పుడో 70 దశకంలో 80 దశకంలో ఎప్పుడో మార్గరెట్ థాచర్ ఉన్నప్పుడు యుద్ధం చేసి అర్జెంటీనా ఓడించి వాళ్ళ అధీనంలో ఉంచుకున్నారు. అటువంటిది అర్జెంటీనా దానికి ఎప్పుడు కూడా ఇది మాదే, ఇది వాళ్ళ ఇల్లీగల్ ఆక్యుపేషన్, యూకేలో వాళ్ళ ఇల్లీగల్ ఆక్యుపేషన్ లో ఉంది అని వాళ్ళు చాలా కాలంగా చెప్తున్నారు. అమెరికా ఎప్పుడు కూడా యూకేని సమర్థించేది, ఎందుకంటే యూకే వాళ్ళ అలై కాబట్టి. ఇప్పుడు కియర్ స్టార్మర్ ఇరాన్ యుద్ధంలో సాయం చేయలేదు అన్న అక్కసుతోటి ఫాక్లాండ్ ఐలాండ్స్ అర్జెంటీనాకు సంబంధించిన అన్న దిశగా వాళ్ళు దాన్ని ఓపెన్ చేయడం మొదలుపెట్టారు. అర్జెంటీనా కూడా ఒక వారం క్రితం ఏం చెప్పిందంటే ఫాక్లాండ్ ఐలాండ్స్ మాదే అని చెప్పి దాన్ని మళ్ళీ అంశాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు జవియర్ మిలే అర్జెంటీనా అధినేత ఎవరైతే ఉన్నారో డొనాల్డ్ ట్రంప్ కి చాలా సన్నిహితుడు. అతను కూడా రైట్ వింగరే, వీళ్ళు కూడా రైట్ వింగరే. కాబట్టి ఈరోజు సడన్ గా అర్జెంటీనాను సమర్థిస్తూ సొంత క్లోజెస్ట్ అలై యూకేకి వ్యతిరేకంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్నారు. కాబట్టి గతంలో ఉన్న కూటములన్నీ కూడా నాశనం అవుతున్నాయి. నేటో ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది అని అనుకోవాలి. అఫీషియల్ గా నాశనం అవ్వలేదు కానీ మోరల్లెస్ అది మొత్తం నేటో బలమే లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. రష్యాకు వ్యతిరేకంగా ఏం చేయలేకపోతున్నారు. ఇరాన్ సంబంధించి యూరోప్ కలిసి రాలేదు. కాబట్టి నేటో మరి ఎందుకుందో వాళ్ళు ఏం చేయగలరు అనేది పెద్ద ప్రశ్న. ఈరోజు నేటో మీద దాడి చేసేటువంటి శక్తి ఏదీ లేదు. చైనా దాడి చేయదు, అటువంటి పిచ్చి పని చేయదు, రష్యా కూడా చేయదు. కాబట్టి ఆ నేటో ఎందుకుందో మనకు తెలియదు. డొనాల్డ్ ట్రంప్ ఈ 3 సంవత్సరాల్లో నేటో నుంచి వైదొలగకపోతే నేటో బతుకుతుంది. అంతలోపు డొనాల్డ్ ట్రంప్ కనుక నేటో నుంచి బయటకు వచ్చేస్తే కనుక నెక్స్ట్ టైం మళ్ళీ అమెరికాని అడ్మిట్ చేసుకోవడానికి మిగతా నేటో దేశాలు సిద్ధపడతాయా లేవా అనేది కూడా పెద్ద ప్రశ్న. కాబట్టి ఇట్స్ లైక్ మనకు ఒక సామెత ఉంది కదా, ఇంగ్లీష్ లో సామెత ఉంది, ఎవరైనా రాజు చనిపోతే కనుక ద కింగ్ ఇస్ డెడ్, లాంగ్ లివ్ ద కింగ్ అంటారు. అంటే రాచరికం బతికింది కానీ రాజు చనిపోయాడు. అటువంటిది నేటో ఇస్ డెడ్ బట్ లాంగ్ లివ్ నేటో. అటువంటి పరిస్థితి చూడబోతున్నాం మనం. కాబట్టి నేటో అస్తిత్వమే పెద్ద ప్రశ్నార్థకమైంది. డొనాల్డ్ ట్రంప్ రాస్తున్నటువంటి కొత్త చరిత్రలో ఈ కూటములు, ఈ గతంలో ఉన్నటువంటి మైత్రి ఇవన్నీ కూడాను కంప్లీట్ గా కాల రాస్తున్నాడు. కొత్త పరిస్థితులలో అమెరికాని ఎవరు ఎంత గౌరవిస్తారనేది చూడాల్సిందే. ఓకే, సరిగా నెక్స్ట్ అంశము ఈ వారం మన వెస్టర్న్ హిపోక్రసీ సెగ్మెంట్ లోకి వెళదాము.
పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు, అందులో అమెరికా ద్వంద్వ ప్రమాణాల్లో అమెరికాలో జొహ్రాన్ మమ్దానికి ఓటు వేసినటువంటి సుమారు 70 మంది నివసిస్తున్నటువంటి ఈస్ట్ విలేజ్ లో ఉన్నటువంటి న్యూయార్క్ కి సంబంధించినటువంటి మేయర్ గా ఆయన ఎన్నుకున్నారు. సో మమ్దానికి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు అక్కడే ఒక హోమ్లెస్ షెల్టర్ ని నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళుతున్నారు. ఇప్పుడు ఆయన సూ చేయడానికి వెళ్తున్న పరిస్థితి అడ్మినిస్ట్రేషన్ కు వ్యతిరేకంగా. సో ఎవరైతే ఈ లిబరల్ థాట్స్ ని బాగా ఓట్ల ఎలక్షన్స్ టైంలో సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు అవే లిబరల్ థాట్స్ తమ ఇంటి దగ్గరికి వచ్చేసరికి మాత్రం మళ్ళీ రివర్స్ లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, కోర్టుకు అప్రోచ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ హిపోక్రసీని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఎలా మనకు లెఫ్ట్ ఎస్పెషలీ ఈ వామపక్షాల ధోరణి అంతా కూడా ఎప్పుడు హిపోక్రసీ ఉంటుంది. వాళ్ళు కొంతమందిని పీడితులు, పీడించబడ్డటువంటి వాళ్ళు, అగ్రెసర్స్, విక్టిమ్స్, ఈ దృష్టిలోనే బైనరీలోనే ప్రపంచం అంతా చూస్తారు. వాళ్ళు ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు పీడితులు. పీడితులు అన్నటువంటి వాళ్ళు పీడించినా దాన్ని వాళ్ళు పట్టించుకోరు. పీడిస్తున్నారు అన్నటువంటి వాళ్ళు పీడించబడ్డా వాళ్ళు పట్టించుకోరు. మన దేశంలో మనం చూసాము, హిందువులు అన్న వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి వీళ్ళు పీడించే వాళ్ళు ఫిక్స్ అయింది. మైనారిటీలు పీడితులు ఫిక్స్ అయ్యారు. ఒక ముస్లిం కనుక ఒక దళితుని చంపితే అది వాళ్ళు కవర్ చేయరు, దాని గురించి మాట్లాడుకోరు. కానీ ఒక ఉన్నత జాతికి సంబంధించినటువంటి వ్యక్తి దళితుడిని ఎవరైనా చేస్తే కనుక గగ్గోలు పెట్టి అరుస్తారు. సో ఇదంతా కూడా ఈ బైనరీలో ప్రపంచం అంతా చూసేటువంటి నైజం మనకి లెఫ్టిస్ట్లకు మనం చూసాం. అదే అక్కడ కూడా చూస్తున్నాం మనం. మనకు న్యూయార్క్ లో జొహ్రాన్ మమ్దానీని గెలిపించడానికి అతని మతము, అతని మత ఛాందసము ఇవన్నీ పక్కన పెట్టేసి అన్ని ఫ్రీగా ఇస్తానన్నాడు కాబట్టి ఆ ఫ్రీబీల కోసం అతను ఓటేశారు. విపరీతంగా పడి ఓటేశారు. ఫ్రీబీలు అన్నవి దాంతోపాటు వచ్చేటువంటి మొత్తం లెఫ్టిస్ట్ భావజాలం అంతా కూడాను వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. ఈ రోజు ఒక పర్టికులర్ ప్రాంతంలో, న్యూయార్క్ లో ఉన్నటువంటి ప్రాంతంలో 70% పైబడి వాళ్ళు జొహ్రాన్ మమ్దానికి ఓటేసినటువంటి ప్రాంతంలో ఈ హోమ్లెస్ అంటే ఎస్పెషలీ మనకు ఈ ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళు, మెక్సికో నుంచో ఇతరత్ర దేశాల నుంచి ఇల్లీగల్ గా వచ్చినటువంటి వాళ్ళు వీధుల్లో పడి, ఇన్ఫాక్ట్ ఈ రోజు అమెరికన్ వీధుల్లో మామూలుగా మనం నడిచి వెళ్ళలేనటువంటి పరిస్థితులు వచ్చేసినాయి అమెరికాలో. ఓకే, గతంలో నేను వెళ్ళినప్పుడు అలా సరదాగా సాయంత్రం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళని. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు అక్కడ. అంటే అప్పుడు కూడా అడపదడప ఎవరో అటాక్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా కాదు. ఆ వీధులన్నీ కూడా డ్రగ్ అడిక్ట్స్ తోటి మొత్తం అక్కడే వాళ్ళు టాయిలెట్స్ వెళ్ళడము, అక్కడే పడిపోవడము, విపరీతమైనటువంటి ఒక పరిస్థితి అక్కడ చాలా జుగుప్సాకరంగా ఉన్న పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం మేజర్ సిటీస్ అన్నిట్లో కూడా. అటువంటి వాళ్ళని తీసుకువెళ్ళి ఏదో ఒక సోకాల్డ్ షెల్టర్ హోమ్ లో పెడతాము అని చెప్పేసి ప్రపోజల్లో ఈ జొహ్రాన్ మమ్దానికి విపరీతంగా ఓటు వేసినటువంటి కౌంటీలో వాళ్ళకు ఒక స్థావరం, వాళ్ళకి ఒక హోమ్ కల్పిస్తామని చెప్పి మమ్దాని ప్రభుత్వం నిర్ణయిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2 కేసులు ఫైల్ అయ్యాయి. అంటే మాకు కావాల్సినంత సోషలిజం మాకు కావాలి, మాకు అన్ని ఉచితాలు కావాలి, కానీ ఈ సోషలిజం పేరిట మా మీద ఇంకెవరినైనా తీసుకొచ్చి పెడితే మేము ఒప్పుకోం. సో ఎంత హిపోక్రసీ వీడది. అంటే సెలెక్టివ్ గా మా వరకు వస్తే మేము అంతే, మేము దీన్ని యాక్సెప్ట్ చేయము. కానీ ప్రపంచం అంతా మొత్తం సోషలిజం ఉండాలి, లెఫ్టిజం భావజాలం ఉండాలి, నా ఇంటి దాకా రాకూడదు, నా ఇంటికి వస్తే నేను ఒప్పుకోను. సో ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. మన దేశంలో కూడా ఇటువంటివే చూసాం కదా. మనం జ్యోతి బస్సు దగ్గర నుంచి తీసుకొని మనకు పెద్ద దిగ్గజ నేతలు ఎవరైతే ఉన్నారో, మనకు సీతారాం యేచూరి తీసుకున్నాము, వీళ్ళందరూ సోకాల్డ్ కమ్యూనిస్టు, రెవల్యూషనరీ, లెఫ్టిస్టు, ఉద్యమకారులు ఏంటంటో చెప్పుకుంటారు, పేర్లు చెప్పుకుంటారు. వీళ్ళ పిల్లలు, వీళ్ళ కుటుంబం అంతా కూడా అమెరికాలో చదువుకుంటారు. వీళ్ళకి రోగం వస్తే పినారాయి విజయ్ అమెరికాకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాడు. వాళ్ళు క్యూబాకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా, లేదా ఇంకేదైనా వెనెజులా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా, లెఫ్టిస్ట్ దేశాలు చైనాలో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. కాదు, మళ్ళీ క్యాపిటలిజం కావాలి, మళ్ళీ వాళ్ళకు ఈ యొక్క సోకాల్డ్ డెమోక్రాటిక్ సెటప్ కావాలి వాళ్ళకి. కానీ వాళ్ళకు ఈ యొక్క హిపోక్రసీ అనేది వాళ్ళు ఉంటుంది. అదే ఈరోజు న్యూయార్క్ లో చూస్తున్నాం మనం. సో అందుకని నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని. కాబట్టి సరే, నువ్వు కోరుకున్నావు వాడు వచ్చి కూర్చున్నాడు నేను ఎత్తున. సో అందుకని ఫేస్ ఇట్. సో హిపోక్రసీ అన్నది ఇట్ వర్క్స్ బోత్ వేస్. నువ్వు హిపోక్రాట్ అయితే ఇంకోటి కూడా హిపోక్రాటే కదా. కాబట్టి ఎంజాయ్ ద లైఫ్, అందుకంటే ఏం చేయలేము. ఈ ఉచితాల వల్ల, ఈ యొక్క సోషలిజం వల్ల, ఈ యొక్క లెఫ్టిస్ట్ భావజాలం వల్ల
సమాజాలు కొలాప్స్ అవుతున్నాయి. సమాజాలు కొలాప్స్ అవుతున్నాయని తెలిసి కూడా అటువంటి భావజాలానికి ఒత్తాసు పలుకుతూ ఓటు వేస్తున్నందుకు మీ కర్మ మిమ్మల్ని గుణపాఠం చెప్తుంది. సరే, రెండో అంశంలోకి వెళ్దాం సార్. కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీలోకి వెళ్దాము. మనం ఎన్నో రోజులుగా కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ సెగ్మెంట్ లో అమెరికా లేదా యూరోపియన్ దేశాలని వాళ్ళు క్షీణించే విధంగా అక్కడ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ప్రభావము మన దేశంలో కూడా వస్తుంది అని మనం అనేక సార్లు మాట్లాడుతూ వస్తున్నాం సార్. అయితే ప్రస్తుతం ఒక లెన్స్ కార్ట్ వివాదం తెరపైకి వచ్చింది. లెన్స్ కార్ట్ హిందూ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబించే విధంగా ఉండేటువంటి ఏవి కూడా ధరించడానికి వీల్లేదు అని ఒక హుకుం జారీ చేసింది. బొట్టు ఇట్లాంటి ఏవి పెట్టుకోకూడదు అని. సో ఆ ఆదేశాలకు వెనకాల ఉన్న శక్తులు ఎవరు అని అంటే కనుక డీప్ స్టేట్ అని ఈ మధ్య కాలంలో మనకు అర్థమవుతోంది. కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. వాళ్ళకి ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు డిఈఐ గురించి, ఈఎస్జి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. సో ఆ ప్రభావం వల్లనే ఈరోజు లెన్స్ కార్ట్ ఈరోజు భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తోంది అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఒకసారి ఆ వివరాలు చెప్తారా? ఎలా మన భారతీయ సమాజాన్ని కొలాప్స్ చేయడానికి కుట్రలు జరుగుతున్నాయో తెలియజేద్దాం. మనం ఈ సెక్షన్ పెట్టినప్పటి నుంచి, అంటే ఈ కొలాప్స్ ఆఫ్ వెస్టర్న్ సొసైటీ, పాశ్చాత్య సమాజం ఎలా క్షీణిస్తోంది, ఎలా పతనం చెందుతోంది అన్నటువంటి సెక్షన్ పెట్టినప్పటి నుంచి, బహుశా ఒక 3 సంవత్సరాల నుంచి మనం మాట్లాడుతున్నాం. ఇది ప్రతిసారి కూడా ఈ సెక్షన్ కంక్లూడ్ చేసేటప్పుడు మనం చెప్పేటువంటి మాట ఏంటి? తస్మాత్ జాగ్రత్త. ఎందుకు చెప్తున్నాం మనము? అక్కడ జరుగుతోంది, మన దేశంలో కూడా కార్బన్ కాపీ, దాని యొక్క ఇంపాక్ట్ మన దేశంలో ఉంటుంది, గమనించండి అని మనం చెప్తున్నాం. నాకు తెలిసి తెలుగు మీడియాలో ఇటువంటి వార్నింగ్ ఇచ్చినటువంటి ఉదంతం నాకేం కనిపించలేదు. జార్జ్ సోరోస్ అంటారు, డీప్ స్టేట్ అంటారు, ఏంటంటో దీని గురించి చర్చలు చాలా జరిగినాయి. కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు భారతదేశం మీద ఎటువంటి ప్రభావం చూపించబోతున్నాయి అన్న విషయంలో మనం చాలా క్లియర్గా ఉన్నాం. LGBTQ ఇష్యూస్ కావచ్చు, ESG కావచ్చు. అసలు ESG అంటే తెలుగు మాధ్యమంలో ఎంతమంది చర్చించారు? ఎన్వైరన్మెంట్ సోషల్ గవర్నెన్స్ సంబంధించి ఎంతమంది చర్చించారు? DEI అన్న పదం ఎవరికైనా తెలుసా? ఫస్ట్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్ అన్న పదాలు ఏంటి, దాని వెనకాల అర్థం ఏంటి ఎవరికైనా తెలుసా? దీనివల్ల ఎటువంటి పరిణామాలు వస్తున్నాయి, ఎటువంటి నష్టాలు వస్తున్నాయి వీళ్ళకి ఏమైనా తెలుసా? కాబట్టి మన ప్రేక్షకులు, నేషనలిస్ట్ ఆఫ్ ప్రేక్షకులు ఎవరైతే గ్లోబల్ రౌండప్ లాంటివి చూస్తున్నారో వాళ్ళకి మనం ఎంతో కాలంగా మనం ఈ వార్నింగ్ ఇస్తున్నాం. ఈ రోజు లెన్స్ కార్ట్ రూపంలో మనం ముందుకు వచ్చింది. మనం చెప్పిందే ఈరోజు చూస్తున్నాం. లెన్స్ కార్ట్ బయట కస్టమర్కి 5,000 రూపాయలు 4,000 రూపాయలకో వాళ్ళకు ఒక కంటదాలు అమ్మితే $500 మిలియన్ ఫండింగ్, $10 బిలియన్ ఫండింగ్ వాళ్ళకు IPO ఇవ్వడానికి వాళ్ళు ఫండింగ్ ఇచ్చేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చెప్తున్నారో దానికి ఒత్తాసు పలుకుతున్నారు. లెన్స్ కార్ట్ స్టాక్ అంటే ఈ కంపెనీని ఎవరు ఓన్ చేస్తున్నారో మనం చూసామంటే కనుక 4 వ్యక్తుల పేరిట 20% స్టాక్స్ ఉన్నాయి. ఆ 4 వ్యక్తులు ఎవరు మనం చూస్తే కనుక పీయూష్ బన్సల్ అన్నటువంటి వ్యక్తి 10.28%, నేహా బన్సల్ అన్నటువంటి వ్యక్తి 7.74, అమిత్ చౌదరి అన్నటువంటి వ్యక్తికి 0.98, సుమిత్ కపాహి అన్నటువంటి వ్యక్తికి 0.96. ఈ 4 కలిసి 20% షేర్స్ వీళ్ళ పేర్లు ఉన్నాయి. మిగతా 80% షేర్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి? సాఫ్ట్ బ్యాంక్ జపాన్, టెమసెక్ సింగపూర్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్, తర్వాత మనకు KKR న్యూయార్క్, ఫిడిలిటీ బోస్టన్. ఈ 4 మేజర్ ఇన్వెస్టర్స్ అండబెట్టారు. వాళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళు పెట్టిన కండిషన్స్ ఏంటంటే ESG, DEI సర్టిఫికేట్ కావాలి. ఇందాక చెప్పాను కదా, ESG ఎన్వైరన్మెంట్ సోషల్ గవర్నెన్స్, అలాగే మనకు డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్. ఈ సర్టిఫికేషన్ వస్తే కానీ వాళ్ళు ఫండింగ్ చేయమని చెప్పారు. కాబట్టి ఆ ఫండింగ్ కోసము ఈ పాలసీ, HR పాలసీని పెట్టాయి. ఇవేం చెప్తున్నాయి? మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్ గా పీడించే వాళ్ళు అయిపోతారు. మైనారిటీలు అన్న వాళ్ళు పీడితులు, ఇది ఫిక్స్ అయిపోయింది DEI. కాబట్టి మైనారిటీలకు రక్షణ ఎక్కడ కలిగించారు? వాళ్ళు హిజాబ్ వేసుకోవడానికి వాళ్ళ పర్మిషన్ ఉందా లేదా? మెజారిటీ వాళ్ళ యొక్క ఆధిపత్యం చలాయించడానికి వీల్లేదు. కాబట్టి వాళ్ళ మతాన్ని వాళ్ళు అక్కడ పాఠంగా చూపించడానికి వీల్లేదు. ఈ రూల్స్ అన్ని, HR రూల్స్ అన్ని పెట్టినందుకు వాళ్ళకు ఫండింగ్ వస్తుంది. ఒక లెన్స్ కార్డ్కి వెళ్ళి మనం 5,000 రూపాయల ఒక కంటదాలు కొనడం కాదు, పెద్ద విషయం కాదు. దానివల్ల వాళ్ళకు అది ఇంపార్టెంట్ కాదు. $10 బిలియన్ వాళ్ళు పబ్లిక్ ఇష్యూ వెళ్ళబోతున్నారు.
$500 మిలియన్ ఈ ఒక్కొక్క కంపెనీ వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి కాబట్టి అది ఇంపార్టెంట్. వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు వినదలుచుకున్నారు అంటే పాశ్చాత్యపు ఫండింగ్, పాశ్చాత్య దేశాల నుంచి, పాశ్చాత్య కంపెనీల నుంచి, ఎస్పెషలీ అమెరికన్ కంపెనీస్ నుంచి మన దేశంలో పెట్టుబడులు వస్తే కనుక మామూలు పెట్టుబడులు రావట్లేదు. పెట్టుబడి అన్నది లాభం కోసం పెడతారు, దాని యొక్క వాల్యుయేషన్ కోసం పెడతారు. ఇక్కడ ₹100 పెట్టారంటే వాళ్ళకి సంవత్సరానికి ₹10, ₹20 రావాలి, లేదా ₹100 విలువ 200 అవ్వాలని పెట్టడం అనేది ఆనవాయితీ మనం చూసాం గతంలో. ఇప్పుడు అది కాదు, వాళ్ళ నైతిక విలువలను మన మీద రుద్దుతున్నారు. మన దేశంలో మన కంపెనీలు, ఇది మేడ్ ఇన్ ఇండియా పేరు చెప్పుకొని అమ్ముతున్నటువంటి కంపెనీలు, వీళ్ళందరూ కూడాను సాంస్కృతిక పరంగా ఈ ఇన్వెస్టర్లకు దాసోహం అనాలి, బానిసలు అవ్వాలి. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. పాశ్చాత్య సమాజం కొలాప్స్ అవ్వడమే కాదు, మనలాంటి దేశాలను కూడా వాళ్ళు వాళ్ళ కబంధ హస్తాల్లో వాళ్ళు కబళిస్తున్నారు, మనల్ని కంప్లీట్గా సర్వనాశనం చేస్తున్నారు. ప్రతిసారి మనం చెప్పేటువంటి స్టేట్మెంట్ తస్మాత్ జాగ్రత్త అన్నది ఈరోజు లెన్స్కార్ట్ రూపేణ మనకు దర్శనమిచ్చింది. అది హిందువుల పట్ల వ్యతిరేకత, అతని ట్వీట్ ఇవి చేశాడు, అది చేశాడు, ముస్లింలకి ఎందుకు వత్తాసు పలుకుతున్నాడు, ఇవి చాలా విశ్లేషణలు జరిగినాయి. కానీ దీని వెనకాల ఇన్వెస్ట్మెంట్ ఉన్నది, ఇది అర్థం చేసుకోవాలి. ఆ కంపెనీ మీద పెట్టుబడులకు కారణం ఇదో ఈ డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూసివ్నెస్. దాని ప్రకారం LGBTQకి ఎటువంటి మీరు సదుపాయాలు కలిగించారు, మహిళలకు ఎటువంటి సదుపాయాలు కలిగించారు, హిందువులను అక్కడ డామినేట్ చేయకుండా మైనారిటీలకు ఎటువంటి హక్కులు మీరు కలిగించారు, ఇవి వాళ్ళు ఆ పాలసీలు ఉన్నాయా లేవా, ఈ పాలసీలు ఉన్నాయా, ఈ పాలసీలు సక్రమంగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఈ రెండు చూసి సర్టిఫై చేయవలసిన బాధ్యత పెద్ద బడా కంపెనీలు ఉన్నాయి కదా వాళ్ళవి, మనకు అమెరికన్ కన్సల్టింగ్ ఫర్మ్స్ ఉన్నాయి కదా, మనకు Big 4, Big 5 కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళు సర్టిఫై చేస్తారు. వాళ్ళ సర్టిఫికేషన్ ఆధారంగా ఈ ఫండింగ్ అన్నది వస్తుంది. కాబట్టి ఎంత పెద్ద ఎకో సిస్టంలో మనం ఎలా బానిసలుగా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. పేరుకు మార్కెటింగ్ భారతీయ ప్రోడక్ట్ అని మార్కెట్ చేస్తున్నారు, కానీ దాని వెనకాల వాళ్ళకు వచ్చే ఫండింగ్ అంతా కూడాను భారత మూలాలకు, భారత నైతిక విలువలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి విలువలని ఆ కంపెనీల మీద రుద్ది వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారు. ఎంత ప్రమాదం అని అర్థం చేసుకోవచ్చు. నిజంగా మనం స్వతంత్రులమా? ఆ దేశాలు కొలాప్స్ అవుతున్నాయి, కానీ దాంతో పాటు మనం కూడా ఆ యొక్క విషం తాగుతున్నామా అన్నది మనం అందరం కూడా గమనించాలి. అందుకనే మనం ప్రతి వారం చెప్తున్నది మళ్ళీ ఈసారి కూడా చెప్తున్నాం, తస్మాత్ జాగ్రత్త. ఎస్ సార్, రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా ఇట్లాంటి సెషన్స్ మనం మాట్లాడుతున్నవి డైరెక్ట్ గా మన దగ్గర ఇంపాక్ట్ కూడా కనబడే రోజుకి మనం వచ్చాము. నిజంగా చెప్పాలంటే 2 ఏళ్ల నుంచి మనం కొలాప్స్ ఆఫ్ ద వెస్టర్న్ సొసైటీ గురించి మాట్లాడుతూనే ఉన్నాం. 3 ఏళ్ళు 4 ఏళ్ళుగా నిజానికి మాట్లాడితే DEI, ESG ఇవన్నీ మాట్లాడుతున్నాము. అవి డైరెక్ట్ గా ఇప్పుడు లెన్స్కార్ట్ రూపంలో కనబడుతుంది. ఈ ఫలితాలు పూర్తిగా వచ్చి మన మీద రుద్దబడ్డ తర్వాత అని మనము రియలైజ్ కాకపోతే మాత్రం ఈ దేశాన్ని నిజంగా కాపాడలేరు ఎవరు. సో జాతీయవాదులుగా మనందరి బాధ్యత దీంట్లో ఉంది. ఇట్లాంటి ఈ కాన్వర్సేషన్స్ ని, ఇట్లాంటి డిస్కషన్స్ ని ఎక్కువ మందికి చేరవేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ గిరిధర్ గారు. సో చూసారు కదా, ఇది ఈ వారం గ్లోబల్ రౌండప్. వచ్చే వారం గ్లోబల్ రౌండప్ లో మళ్ళీ కలుద్దాము. ఇది 243వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశగీతం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.